భగవద్భాగవతమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వ్యాస భగవానుడు మనకు ప్రసాదించినటువంటి మోక్షశాస్త్రం పరమహంస సుఖయోగీంద్రుడు పరీక్షణ్ మహారాజుగా బోధిస్తున్నటువంటి భక్తి శాస్త్రం దివ్యమైన భాగవతంలో నిండు రోజున కళ్యాణ గోపాలమూర్తి ఈ తత్వాన్ని స్వరూపాన్ని మనం సాక్షాత్కరింపజేసుకున్నాం. 16,008 మందితో ఉన్నటువంటి పరమాత్మ అనే దాన్ని మనం వేదాంతపరంగాను అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా బ్రహ్మస్వరూపంగా ఎలా తెలుసుకోవాలి అనే ప్రతిపాదన కూడా జరిగినది. అదేవిధంగా స్వామివారు ఇక్కడ యోగీశ్వరేశ్వరుడిగా తన యోగశక్తిని ప్రకటించాడే తప్ప మానుషమైన శక్తి కాదు గనక ఇది మానుష ధర్మాన్ని సమన్వయించేది కాదు. కానీ మానుష ధర్మాన్ని మాధవ మహిమతో చక్కగా కలగలిపి భగవానుడు చూపించినటువంటి ఒక అద్భుతమైన ధార్మిక లీల, తాత్విక లీల. అంటే ధర్మపరంగా ఏ దోషమూ లేనటువంటి లీల, తత్వపరంగా పరిపూర్ణమైన బ్రహ్మతత్వాన్ని బోధిస్తున్న లీల. నిన్న మనం చెప్పుకున్న దాంట్లో మూల ప్రకృతి మహాలక్ష్మి అని, అది అవికృతి అంటే ఇంకా సృష్టి రూప వికృతుల్లోకి రానటువంటి మూల ప్రకృతి ఏదో అది మహాలక్ష్మి అయితే, అక్కడి నుంచి వచ్చినటువంటి వికృతులుగా మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు చెప్పబడతాయి. ఇవి కలుపుకుంటే అష్టమహిషులు. వాటి నుంచి తయారైనటువంటివే పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అంతఃకరణ, మొత్తం 16. వీటి వృత్తులు అనంతములు కనుక సహస్రములు, 16,000. ఇవన్నీ ఎవరిని ఆశ్రయించుకుని ఎవరి వలన చైతన్యాన్ని పొంది పనిచేస్తున్నాయో, ఎవరిని అంటిపెట్టుకున్నాయో అతడే పరమాత్మైన శ్రీకృష్ణుడు. మొత్తం ఈ 16,008 నడిపిస్తూ శరీరం అనే ద్వారకలో ఉన్న ద్వారకాధీశుడైన కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం మనం నిన్న చేసుకోవడం జరిగింది. అదేవిధంగా భాగవత తత్వం చాలా లోతైనది. అది అర్థం చేసుకోవడానికి 9 స్కంధములు మఠం వేసుకుని శ్రద్ధగా విన్నటువంటి శుద్ధ హృదయుడికి అప్పుడు 10వ స్కంధం వినడానికి అర్హత వచ్చింది. సమ్యక్ వ్యవసిత బుద్ధి వచ్చింది, నైష్ఠికి రతి ఏర్పడింది. అంత లోతైన అంశములు ఉన్నాయి కనుకనే భాగవతంలో కృష్ణ కథలో ఒకవైపు ధార్మికమైన విషయములతో పాటు యోగపరమైన అనేక రహస్యాలు చూస్తున్నాం. యోగపరమైన అనగానే ధర్మము యోగమే, అదేవిధంగా యోగశాస్త్రము, ఉపాసనా శాస్త్రము, మోక్షశాస్త్రం, ఇవన్నీ యోగము అనే దాంట్లోకి వస్తాయి. వేదస్వరూపుడైన పరమాత్మని అనేక మంది అనేక రకాలుగా ఆరాధిస్తూ ఉన్నారు. కొందరు కర్మ మార్గంలో, కొందరు ఉపాసనా మార్గంలో, కొందరు విచారణ మార్గంలో వెళతారు. ఈ 3 వేదం ఒప్పుకున్నటువంటి మార్గములు. ఇందులో కర్మకాండకు సంబంధించిన మంత్రములు వేదమునందు 80,000 ఉంటాయి. ఇవి బ్రహ్మచారి తప్పకుండా అధ్యయనం చేయవలసినది అని చెప్తారు. అలాగే ఉపాసనాకాండకు సంబంధించిన మంత్రములు 16,000 ఉన్నాయి. ఇవి గృహస్థులకు ప్రధానమైనవి. ఇక జ్ఞానకాండకు సంబంధించిన మంత్రములు 4,000 ఉన్నాయి. వానప్రస్థుకి ముఖ్యమైనటువంటివి అని పెద్దలు చెప్తున్న ఒకానొక పద్ధతి, సంప్రదాయంగా స్మృతులు చెప్తున్న విషయం. ఇందులో ఉపాసన దగ్గరికి మనకు వస్తే 16,000 మంత్రములు ఉపాసనాపరమైన మంత్రములు. విశేషించి అవి గృహస్థులకు ముఖ్యమైనవి అని చెప్పారు ఇక్కడ. అని గృహస్థాశ్రమాన్ని అనుష్ఠిస్తున్న కృష్ణ పరమాత్మ 16,000 మందితో ఉన్నాడు అంటే అవి ఉపాసనా మంత్రముల యొక్క రూపములవి. ఆ ఉపాసనా మంత్రములు ఎవరిని ఉపాసిస్తున్నాయో అతడు. ఇది వైదికమైన మరొక రహస్యమైన మర్మం. అందుకు కృష్ణ చరిత్రని మనం మననం చేసుకునేటప్పుడు మనల్ని ఎందుకు తరింపజేస్తుందంటే ఇలాంటి అద్భుత సత్యాలు అందులో ఉన్నాయి కనుకనే ఆ చరిత్ర మనల్ని తరింపజేస్తున్నది. అయితే భగవానుడు ఈ దాంపత్య ధర్మాన్ని అనుష్ఠిస్తూ గృహస్థుగా ఉన్నప్పుడు ఎటువంటిది అంటే జ్ఞానధర్మ రూపమైన గృహస్థ ధర్మము అనొక విషయం మనం నిన్న ప్రస్తావన చేసుకోవడం జరిగినది. దానికి సంబంధించి ఒక అద్భుతమైన సంవాద రూపమైన అధ్యాయం మనకి కనబడుతున్నది. 60వ అధ్యాయం దశమస్కంద ఉత్తరార్ధంలో చాలా విశిష్టమైనది. ఇది మొత్తం కళ్యాణ గోపాలమూర్తి అయిన తర్వాత ఈ అధ్యాయం పెట్టడంలో కృష్ణ పరమాత్మ యొక్క గృహస్థ ధర్మాన్ని పాటించడం అనే అంశాన్ని మనం ఏ విధంగా చూడాలి. ఇది విషయలంపటత్వంతో స్వీకరించిన గృహస్థ ధర్మం కాదు, ధర్మరక్షణార్థం స్వీకరించినటువంటి గృహస్థ ధర్మం. ఆ కోణంలో మనం పరిశీలిస్తే అద్భుతం కనబడుతుంది మనకి ఇక్కడ. ఆ ధర్మరక్షణలో ఉండేటప్పుడు పరమాత్మ విషయలంపడు కాకుండా 16,008 మందితో 16,008 గృహాల్లో ఎలా ఉన్నాడు అనే విషయం కూడా మనకు తెలియాలి. దానికి సంబంధించి 2 అధ్యాయాలు ప్రధానం. ఇందులో కృష్ణుని యొక్క తత్వాన్ని చెప్పే అధ్యాయం రుక్మిణి శ్రీకృష్ణ సంవాదము అనేటువంటిది. ఇందులో తల్లి పరమాత్మ చెప్పిన వాక్యాలకి వ్యాఖ్యానం చేస్తుంది. అది రమ్యమైనటువంటి అంశం. ఇది ఒక చిన్న ప్రళయ కలహంలా మొదలుపెట్టాడు ఈ అధ్యాయాన్ని. ఒకప్పుడు పరమాత్మ తన అంతఃపురంలో ఉండగా, ఎందుకంటే అష్టమహిషుల్లో రుక్మిణీదేవి యొక్క గృహం చాలా ప్రధానం. కృష్ణ పరమాత్మకి ప్రధానమైన అంతఃపుర గృహం అది. రుక్మిణీదేవి స్థానమే మనకు చెప్తున్న మహాలక్ష్మి మూల ప్రకృతి గనక ఆ గృహం కూడా ఆ విధంగా ఉన్నది. ఇంచుమించు వైకుంఠం వలె ఉన్నది ఇక్కడ అంతఃపురము. కానీ ఒక గృహంలో గదులు కావి,
ఒక మహా అంతఃపురంలో ఎవరి గృహాలు వారు వాళ్ళు విశేషమైనటువంటివి. రుక్మిణి గృహంలో పరమాత్మకు ఒకసారి ఉన్నప్పుడు ఆయనకి పరిచారికి వింజామర పెట్టి వీస్తుంటే రుక్మిణీదేవి వచ్చి ఆమె చేతిలో ఉన్న వింజామర తీసుకుని కృష్ణ పరమాత్మకు వీచుతూ ఉన్నది. అప్పుడు పరమాత్మ ఆమెను చూస్తూ మందహాసం చేసి మాట్లాడుతున్నట్టు, వ్యాళవ్యజనమాదాయ రత్నదండం సఖీకరాత్ తేన విజయతీదేవి ఉపాసాం చక్ర ఈశ్వరం. వాళవ్యజనమాదాయ అంటే చమరీ మృగము తోకతో చేసినటువంటి చామరము, దానికి దండము రత్నదండము. అది తీసుకుని రుక్మిణీదేవి వీచుతూ ఉండగా నవ్వుతున్న ఆమెను చూసి నవ్వుతూ అన్నాడు కృష్ణ పరమాత్మ, వక్త్రోల్లసత్ స్మిత సుధాం హరిరాభాషే. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్న మాటలు శ్రద్ధగా వినవలసినది. ఎందుకంటే దాని తర్వాత సమాధానంలో ఇది ఒక ఉపనిషత్తత్వ వివేచనము వలె ఉంటుంది, అంత రమ్యమైనటువంటివి. మాట్లాడుతూ, అవును నువ్వు చాలా గొప్పదానివి, నీకు గొప్ప గొప్ప సంపదలున్నాయి మీ పుట్టింట్లోనూ కూడా. నిన్ను వివాహం ఆడాలని చాలా పెద్ద పెద్ద రాజులు కోరుకున్నారు. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప రాజ్యములు కలవారు, ప్రత్యేకించి పాలన చేస్తున్న వాళ్ళు కూడా. వాళ్ళకి ప్రభావం ఉంది, శోభ ఉంది, అందం ఉంది, పెద్ద మనస్సు ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. అదేవిధంగా నీ సోదరుడు కూడా నీ తండ్రికి ఒప్పించి చేదిరాజు అయిన శిశుపాలుని నీకు ఇద్దామనుకున్నారు. ఆ సమయంలో చాలామంది కూడాను గర్వించి వచ్చారు. నువ్వు అలాంటి వారెవరిని కాదని వారితో సరితూగని నన్ను ఎందుకు వరించావు? ఇది అడిగాడు. ఇది ప్రశ్న మొట్టమొదటి. వారితో సరితూగని నన్ను ఎందుకు వరించావు? రాజభ్యో బిభ్యత శుభ్రు సముద్రం శరణంగతాన్ బలవద్భి కృతద్వేషాన్ ప్రాయశ్త్యక్త నృపాసనాన్. మేము ఎలాంటి వాళ్ళమంటే రాజులకు భయపడి సముద్రాన్ని ఆశ్రయించినటువంటి వారం. అక్కడ కాలయవనుడు ఆక్రమించాడని చెప్పి సముద్రంలో పట్టణం కట్టుకుని వచ్చేసాం. కానీ రాజులకు భయపడి సముద్రం లోపల ఎవరికి దొరకకుండా ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకుని వచ్చేసాం. పైగా బలవంతులతో వైరం పెట్టుకున్నటువంటి నేను రాజ్యాధికారం లేనివాడిని కూడా. ఎందుకంటే యదువంశీయులకి రాజ్యాధికారం లేదు కదా, అలాగే లేదు. అలాంటి నన్ను ఎలా వరించావు నువ్వు? ఏముంది చెప్పు నా దగ్గర? పైగా నేను అనుసరించే మార్గంలో కూడా లోకంలో అందరూ అనుసరించే మార్గం కాదు, నాదొక ప్రత్యేక మార్గం. ఏం చేయమంటావు? అస్పష్ట వర్త్మనాం. ఇలా వెళతానని చెప్పలేను, ఎలా వెళ్తాను నాకే తెలియదు. అలాంటి ఒక పద్ధతి లేని మార్గంలో వెళుతున్నటువంటి వాడిని నేను. పైగా నన్ను ఆశ్రయించిన వారు ఎవరైనా బాగున్నారా అంటే నాకు తెలిసి చాలామంది ఇడుముల పాలు అయ్యారు. ఆస్థిత పదవీం శుభ్రూ ప్రాయసీదంతు యోషిత. నన్ను ఆశ్రయించిన వారు పాపం ఎప్పుడు కష్టాలు పడ్డారు. పైగా మా దగ్గర ఏమీ లేవు సుమా, నిష్కించనులము. మా దగ్గర ఏమీ లేవు. నిష్కించన వయం శశ్వత్. పోనీ మా దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైనా గొప్పవాళ్ళ అంటే ఏమీ లేని వాళ్ళే నా దగ్గరికి వస్తుంటారు. అదొకటున్నది. అంటే దరిద్రుడి దగ్గరికి దరిద్రులు వెళ్ళినట్లుగా ఏమీ లేనటువంటి నా దగ్గరకు ఏమీ లేనటువంటి వారే వచ్చి అనుసరిస్తూ ఉంటారు తప్ప నా చుట్టూ సంపన్నులు ఎప్పుడూ ఉండరు. గమనించవో లేదో, ఏ సన్యాసులు బైరాగులు వీళ్ళను చుట్టూ తిరుగుతుంటారు. అలాంటి నన్ను నువ్వు ఎలా వరించావు? అంతేకాదు, యువతీ యువకులకి వివాహమైన వాళ్ళిద్దరి మధ్య ప్రీతి ఎప్పుడు ఏర్పడుతుందంటే సమానమైనటువంటి వంశము, సమాన సంపద, సమాన ఐశ్వర్యము, ఇలాంటి అనురూప లక్షణములు ఉండాలి. అప్పుడు వాళ్ళ మైత్రి బాగుంటుంది. ఇది యువతీ యువకుల మధ్య ఉండవలసినవి. ఎక్కువ తక్కువ అంటే ఒకరు ఎక్కువై ఒకరు తక్కువైతే బాగుండదు. మన పరిస్థితి ఏమో ఎక్కువ తక్కువలుగా కనిపిస్తున్నది. పైగా నాలో ఏ గుణాలు లేవు చెప్పుకోవడానికి. వైదర్భ్యే తదవిజ్ఞాయ త్వయా దీర్ఘ సమీక్షయ వృతా వయం గుణైర్హీన భిక్షుభి శ్లాఘిత ముధ. నన్ను పొగిడేవారు ఎవరు అనుకున్నావు? పెద్ద పెద్ద అధికారాల్లో ఉన్నవాళ్ళు, రాజులు, సంపన్నులు, వీళ్ళు పొగడరు. ఎవరూ పట్టించుకునేటువంటి భిక్షుకులు ఉన్నారే వాళ్ళు నన్ను గానం చేస్తూ ఉంటారు. అది పైగా నా దగ్గర గుణములు ఏవీ లేవే. అలాంటి నన్ను నువ్వు ఎక్కువ ఆలోచించకుండా తొందరపాటుతో వరించేవేమో అనిపిస్తున్నది నాకు. ఇంకొకటి, నన్ను ద్వేషించే రాజులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నీ పుట్టింటి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ నన్ను ద్వేషించే వాళ్ళే. శిశుపాలుడు, శాల్వుడు, జరాసంధుడు, దంతవక్త్రుడు, పౌండ్రకుడు, నీ అన్న రుక్మి, వీళ్ళందరూ నన్ను ద్వేషించేటువంటి వారే. పైగా వీళ్ళందరూ చాలా గర్వంతో అంధులై పొగరెక్కి ఉన్నారు గనక వాళ్ళ పొగరు అణచడానికి ఒక అవకాశం దొరికిందని చెప్పి నీ మాట విని నేను వచ్చి వాళ్ళందరి యొక్క పొగరు అణచే ప్రయత్నం చేశాను. అంతే తప్ప వివాహం చేసుకోవాలి అనేటువంటి ఆసక్తి కానీ సంతానాన్ని పొందాలనేటటువంటి భావం కానీ నాకు లేవు. ఉదాసీనావయన్నూనం. మేము ఎప్పుడు ఉదాసీనులమే. దేని యందు ఒక ఆసక్తి ఉండదు, నిరాసక్తి ఉండదు, దేని పట్టించుకో అంతే. ఉదాసీనావయం నూనం నస్తి అపత్యార్థకాముకాహ.
ఎప్పుడు కూడా సంతానం కావాలనే కోరిక కూడా మాకు లేదు. అలాంటి వాళ్ళము. పైగా ఎప్పుడు మా యందు మేమే ఉంటాం, బయట మేము పట్టించుకోం. ఆత్మలబ్ధాస్మహే పూర్ణ గేహయోర్జ్యోతిరక్రియ. పెద్దగా నాకు దేని మీద ఉత్సాహాలు ఉండవు తెలుసా. ఇంట్లో దీపం ఎలా ఉంటుందో అలా ఉంటాను. ఇంట్లో దీపం తన మానంతో ఉంటుంది అంతే. నేను అలా ఉంటాను తప్ప ఏ పట్టించుకోను. ఇలాంటి వాడిని నువ్వు ఎలా వరించావు అన్నాడండి. ఈ మాటలు వింటే ఎలా ఉంటుంది? పైగా నాకు ఎవరి మీద ప్రేమ లేదు, ఏదో నువ్వు పిలిచావుని వచ్చాను, అక్కడున్న వాళ్ళని శిక్షించాను అని అంటూ ఉంటే అది వినగానే ఏ భార్యకైనా ఏమనిపిస్తుంది? దుఃఖం కలుగుతుంది. ఏదో చేసుకున్నాం కానీ పెద్ద ప్రీతి లేదు దేని మీద అంటే ఎలా ఉంటుందండి ఆ మాట. ఇలా అనగానే ఈ మాటలన్నీ కలిసి, పైగా నువ్వు ఇంకెవరినైనా చేసుకోవాల్సింది అంటే ఎంత బాధాకరమైన అంశం స్త్రీకి. కానీ బాగా ఆలోచిస్తే సాధారణ గృహస్థ జీవితంలో ఇలాంటి మాటలు అటో ఇటో ఎటో వైపు అప్పుడప్పుడు రావడం సహజం. ఇక్కడ ఈ సహజమైన అంశాన్ని ఇంత చక్కగా ఇక్కడ చూపిస్తూ ఉంటే ఒక్కసారి తల్లికి దుఃఖం వచ్చేసింది. పైగా ఆశ్రుత్య భీతా హృది జాత వేపథు చింతాం దురంతాం రుదతీ జగామహ. ఆ తల్లికి ఒక్కసారి మనసులో భయం కలిగింది. దానితో ఒళ్ళంతా వణికిపోయింది. అంతులేని దుఃఖం వచ్చి కాలి వేళ్ళని నేల మీద రాస్తూ బొటన వేలని కళ్ళ నుంచి బొటబొటా నీళ్లు కారుతూ దుఃఖంతో గొంతు అంతా ఎండిపోయినట్లయి ఆ తల్లి మాట్లాడలేక ఎంత భావించిందో ఆ మాటలను తీవ్రంగా దుఃఖితురాలి గాలికి అరటి చెట్టు పడ్డట్టు కింద పడిపోయింది, మూర్చిపోయి. ఆ కింద పడుతూ ఉండగా కృష్ణమూర్తి ఒక్కసారి పట్టుకున్నాడు. పట్టుకుని ఆమెని తలనిమిరి ఓదార్చి, నేనేదో హాస్యంగా పరాచికానికి నీతో అన్నాను, నువ్వు ఇంత బాధపడతావేమిటి అని కన్నీళ్ళు తుడిచెట్టాను. ఇక్కడ పైగా పర్యంకాత్ అవరుహ్య ఆసుతా ముత్థాప్య చతుర్భుజ. 2 చేతులతో పట్టుకోలేదు, 4 చేతులతో పట్టుకున్నట్ట. కృష్ణ పరమాత్మ అవతారంలో హఠాత్తుగా 4 చేతులతో కనబడ్డామనేది భారతంలో భాగవతంలో కూడా కనబడుతుంది. ఊరికనే చెప్తున్న మాట కాదు. ఇక్కడ 4 చేతులతోనే ఆవిడ పట్టి ఇక్కడ నిలబెట్టాడు. అంటే ఆ మహాలక్ష్మి ఆయన నారాయణుడు. ఆ తత్వం 4 చేతులతో ఒక్కసారి స్ఫురింపజేశాడు. కేశాన్ సమూహ్య. పైగా ఆమె జుట్టు విడిపోయి కింద పడిపోయింది. ఆ జుట్టుని చక్కగా ఒక దగ్గరికి తెచ్చి ముడివేసి అట్టుకోడు స్వామివారు. వేసి ప్రామృజత్ పద్మపాడిన ఆ చేతితో ముఖాన్ని ఒకసారి తుడిచాడు. తుడిచి, అరే పిచ్చిదానా, నేనేదో ప్రేమగా పరాచకానికంటే నువ్వు ఇంత దుఃఖిస్తావా అంటూ ఓదార్చడంలో నేర్పరియని కృష్ణుడు మాట్లాడేట ఎంత చక్కగా చెప్పాడు. సాంత్వయామాస సాంత్వజ్ఞ కృపయా కృపణాం ప్రభు హాస్యప్రవుడి భ్రమచిత్తాం అతదర్హాం సతాంగతి. ఆయన హాస్యానికన్నాను అనే మాట విని ఆవిడ ఆలోచనలో పడింది. అప్పుడు స్వామివారు, నువ్వు తప్పుగా అనుకోక సుమా నా మాటలు వేటికి కూడా, మామా వైదర్భ్యసూయేథా జానేత్వా మత్పరాయణం. నువ్వు నేను చెప్పిన మాటల్ని తప్పు పెట్టుకోకు. పైగా నాకు తెలుసు నువ్వు నేనే గతిగా నన్ను ఆశ్రయించినటువంటి పతివ్రతవని తెలుసు. మరి ఎందుకు ఇలా మాట్లాడానంటే, త్వద్వచ శ్రోతృకామేన శ్వేళ్యాచరితమంగనే. నీ ద్వారా నీ హృదయం తెలుసుకోవాలి, నీ మాటలు వినాలి, నీ సమాధానం తెలుసుకోవాలని పరిహాసంగా పలికాను. మాట పరిహాసమే, ఉద్దేశం మాత్రం నీ సమాధానం వినాలని అనంటే. పైగా ఇలాగ నేను అనడం, నువ్వు అలగడం, దుఃఖపడ్డం ఇవన్నీ కూడా దాంపత్య ధర్మంలో మధురంగా ఉంటాయి సుమా. ఇవి గృహస్థుకి జీవితంలో దొరికే రసవద్ఘట్టాలు ఇవే. ఒక్కొక్కప్పుడు దుఃఖపడ్డం, ఒక్కొక్కప్పుడు ఆగ్రహించడం, మళ్ళీ మెత్తబడ్డం, మళ్ళీ మామూలు అవ్వడం అనేటువంటివి గృహస్థులకి గృహంలో దొరికే మధురమైన ఘట్టాలు. అయం హి పరమో లాభో గృహేషు గృహమేధినాం ఎన్నర్మైర్నీయతే యమః ప్రియయాభిరుభామిని. ఇలా నర్మగర్భమైన వచనాలతో సరస సల్లాపాలతో జాములు గడపడం అనేది గృహస్థులకు లభించేటువంటి గొప్ప ఫలము. అది ఇక్కడ ఇలా చెప్పాక ఆ తల్లి కొంతసేపటికి తేరుకుని పరమాత్మ అనునయించాడు గనక మళ్ళీ నవ్వు నవ్వి, నువ్వు చెప్పిన మాటలు నేను అర్థం చేసుకున్నాను, వాటి యొక్క అంతరార్థాలు చెప్తాను విను అని చెప్తుంది. అంటే ఇవన్నీ కూడా బాహ్యంగా చెప్పిన సూత్రప్రాయమైన వాక్యాలైతే భాష్య రచన చేస్తోంది రుక్మిణీదేవి. ఇక్కడ కృష్ణతత్వం దీన్ని బట్టి తెలుస్తున్నది. ఇక్కడ కృష్ణ హృదయాన్ని ఆవిష్కరిస్తున్నది రుక్మిణీదేవి. దీన్ని బట్టి కృష్ణ పరమాత్మ గృహస్థ ధర్మం అంటే ఏమిటో అర్థం చేసుకోగలగాలి. ఈ అధ్యాయం కొంచెం కథా సంబంధమైన విషయం కాకుండా తత్వ వివేచన ఉంటుంది గనక గంభీరంగా అనిపించవచ్చు. కానీ కృష్ణుని యొక్క దాంపత్య ధర్మముల గురించి అర్థం చేసుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి అధ్యాయం. ఇది ఒక్కడ అర్థం చేసుకోగలిగితే పరమాత్మతత్వం మనకు అర్థమవుతుంది. పైగా
రుక్మిణీదేవి మాట్లాడుతుంది. ఇది విశేషం, జగన్మాత పలుకుతున్నటువంటి వచనములు. నన్వేవమేతదరవింద విలోచనాః యద్వై భవాన్ భగవతో సదృశీ విభుమ్నః క్వస్వే మహిమ్న్యభిరతో భగవాన్ స్త్రియధీశః క్వాహం గుణప్రకృతిరజ్ఞగృహీతపాదా. ఇక్కడ స్వామివారిని హే పద్మాక్ష అని సంబోధిస్తూ నువ్వు ఒక మాట అన్నావు, మీకు నేను తగిన వాడిని కాను అని. అది మాత్రం నిజమే. ఎందుకంటే మీరు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపులు, పరబ్రహ్మ అయినటువంటి వారు. విభూమ్నః భగవతః అసదృశీ, పరబ్రహ్మస్వరూపులు భగవానులైన మీకు నేను తగిన దాన్ని కానే చెప్పాలి. ఎందుకంటే నువ్వు తన మహిమయందు తాను ఆనందించే పరమాత్మవు. స్వేమహిమ్ని అభిరతః, పరమాత్మ ఒకరి మహిమ వల్లనో ఒకరి అవసరం వల్లనో ఆనందించేవాడు కాడు. తాను స్వయంగా ఆనందరూపుడై తన మహిమయందు తానున్నవాడు కనుక ఒకరి వల్ల ఆనందం పొందవలసిన అవసరం లేదు గనక ఆయనకి ఎవరి అవసరము లేదు. అందుకే మా అవసరం కూడా నీకు లేదు అన్న మాట నిజమే. మా అవసరం నీకు లేదు, నువ్వు పరిపూర్ణుడువు, బ్రహ్మమువు. అటువంటి నువ్వెక్కడ, ఆ పరిపూర్ణత లేనటువంటి వారము మేమెక్కడ చెప్పు. అందుకే తగిన వారము కాము అన్న మాట ఒక విధంగా సరిపోయినది. ఇంకొక విశేషంలో భగవాన్ త్రియధీశః, నువ్వు త్రియధీశుడువు అంటే మూడింటికి అధిపతివు నువ్వు. మూడింటికి అంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు మన, త్రిలోకాలు త్రితత్వాలు చాలా చాలా, కానీ ఇక్కడ మాత్రం త్రిగుణాలకు నువ్వు అతీతుడువు. మరి మేమెటువంటి వారు అంటే గుణప్రకృతి. త్రిగుణములకు అతీతుడు నువ్వైతే గుణప్రకృతి నా యొక్క స్వరూపం. నా యొక్క స్వరూపం గుణప్రకృతి అయినప్పుడు నువ్వు త్రిగుణాతీతుడు అయినప్పుడు మన ఇద్దరం తగిన వారములా అనగలం. అయితే మూర్ఖులైన వాళ్ళు మా పాదాలు పట్టుకుంటారు, తెలివైన వాళ్ళు నిన్ను పట్టుకుంటారు అన్నది చాలా చక్కని మాట. మూర్ఖులైన వాళ్ళు నా పాదాలు పట్టుకుంటారని అంటుందంటే అమ్మ ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి పాదాలే పట్టుకుంటూ ఉంటారు చాలామంది. భగవంతుడి గురించి చెప్తే అవ్వడికి అక్కర్లేదు, డబ్బు గురించి చెప్తే చాలామంది ఉంటారు. అవునా లేదండి? ఇక్కడ కానీ సిరి కావాలంటే లోకంలో అందరూ ఎదురు, అజ్ఞానికి కూడా సంపద కావాలి. కానీ సంపద ఎవరి నుంచి వస్తుందో ఆ పరమాత్మని జ్ఞాని మాత్రమే పట్టుకుంటున్నాడు. లోకంలో చూడండి, తెలుస్తున్నందుకు కదా సృష్టిలో నువ్వు అనుభవించే సంపదలన్నీ అందరికీ కావాల్సింది, అంతే కదండి. సూర్యుడు ఎవరికి అక్కర్లేదు, నీరు ఎవరికి అక్కర్లేదు, పంచభూతాలు కావాలి. అలాగే మనకి ప్రకృతిలో సుఖము ఇత్యాదులు కోరుకుంటూ ఉంటాం. ఇవన్నీ దేంట్లోంచి పొందుతున్నాం? ప్రకృతిలోంచి పొందుతున్నాం, మర్చిపోవద్దు. కానీ ప్రకృతి మనకి ఇస్తోంది. ధనం కావాలి, ప్రకృతి ఇచ్చింది. ఆరోగ్యం కావాలి, ప్రకృతి ఇచ్చింది. అదేవిధంగా పంచభూతాలు కావాలి, ప్రకృతి ఇచ్చింది. కనుక ఇవి ఎవరివి? ప్రకృతివి. కనుక మన వీటిని, నాస్తికుడు కూడా వీటిని కోరుకుంటాడు. కోరుకొని వాడు ఎవడండి? కనుక ప్రకృతి నా స్వరూపమైనప్పుడు నా పాదాలు అందరూ పట్టుకుంటున్నారు. నువ్వు గుణములకు అతీతుడు, ప్రకృతి గుణమయీ. దైవీయేషా గుణమయీ మమ మాయా దురత్యయ. అందుకు మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయనంతు మహేశ్వరం అని శాస్త్రం చెప్తుంది. కానీ ప్రకృతి అంటే మాయ. మాయ ఎవరు? నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే స్వరూపూజితే. భగవానునిదే మాయ. కనుక మూల ప్రకృతి మొదలైనటువంటివి మొత్తం 16,008 కలుపుకున్న ప్రకృతే కదా. కనుక వీటన్నిటికీ ఆది స్థానం అమ్మవారు. అందుకో మాట చెప్తాడు వ్యాస భగవానుడు, పరమాత్మ 16,008 మందితో ఎలా ఉన్నాడు అంటే లక్ష్మీ శక్తులతో ఉన్న నారాయణుని వలె ఉన్నాడు అని ఒక అద్భుతమైన సూచన ఇచ్చారండి. అంటే లక్ష్మి, మనం మహాలక్ష్మి అని ఒక్క మాట అంటాం కానీ వాడు అనంతలక్ష్మి. లక్ష్మీ స్వరూపం ప్రపంచంలో అనేక రూపములతో సాక్షాత్కరిస్తుంది. ఇన్నని చెప్పగలరంటే ఒక్కసారి ఐశ్వర్య శక్తులు ఎన్ని అని మీరు మీ ఆలోచనకు అందినన్ని రాసినా జన్మ సరిపోదు, అన్ని ఉన్నాయి. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు అని మొదలు పెడితే ఐశ్వర్యములు ఎన్ని. ఆఖరికి సంతోషముక ఐశ్వర్యం, తృప్తి మరొక ఐశ్వర్యం, ఆరోగ్యం మరొక ఐశ్వర్యం, కీర్తి ఇంకొక ఐశ్వర్యం, పిల్లలొక ఐశ్వర్యం, ధనము మరొక ఐశ్వర్యం, భార్య ఒక ఐశ్వర్యం, ఇలా అన్ని ఐశ్వర్యములు, బంధువర్గం మరొక ఐశ్వర్యం అంట. ఇలాంటి ఐశ్వర్యములు లక్ష్మీ కళలు ఎన్నున్నాయో లెక్క పెడితే మీరు ఒకటే తేల్చుతారు చిట్ట చివరికి, నా వల్ల కాదు అని. అని నీ వల్ల కాదు అంటే, నీ లెక్క కందదు అంటే ఎన్ని లక్ష్ములు అయ్యాయి? అనంతమయ్యాయి. కానీ అనంత లక్ష్ములతో ఉన్నవాడెవడు? ఇన్ని లక్ష్ములు ఆయనవి. అందుకు 16,008 లక్ష్మీ కళలతో తేజరిల్లుతున్నటువంటి లక్ష్మీపతి అయిన నారాయణుడు అని మనం చూస్తున్నాం. ఇన్ని లక్ష్ములకి ప్రతీక ఆవిడ. వీటన్నిటికీ ప్రధాన ఆది లక్ష్మి ఆ తల్లి. అష్టలక్ష్ముల్లో కూడా ఆదిలక్ష్మి అంటాం కదా. ఆవిడ ఆదిలక్ష్మి, మహాలక్ష్మి. కానీ అందరి తరపున ఆవిడే మాట్లాడుతుంది. ఇవన్నీ ప్రకృతి యొక్క శక్తులు, ఇవన్నీ కలిపి ఆవిడ మూల ప్రకృతి. అందుకు ప్రకృతి త్రిగుణాత్మకమైన మాయ, సత్వరజస్తమో గుణాలతో ఉంటుంది. ఈ ప్రకృతి ఎవరి అధీనంలో ఉంటుంది? త్రియధీశః. నువ్వు ఈ త్రిగుణములు అయిన మాయకు అధిపతివు. నువ్వు మాయ నీ చేతిలో ఉంటుంది. అది కానీ నీ చేతిలో మాయను పెట్టుకుని నీ చేత మాయని చైతన్యవంతం చేస్తాను.
నీ చేత చైతన్యాన్ని పొంది మాయ పని చేస్తూ ఉంటుంది ఇక్కడ. ప్రజలు ఏం చేస్తారంటే నీ చేత చైతన్యం పొందినటువంటి మాయను ఆశ్రయిస్తున్నారే తప్ప మాయకి చైతన్యాన్ని ఇచ్చి నడిపించే నిన్ను ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. కనుక మాయాశక్తి నేనెక్కడ, మాయాతీతుడివేని నువ్వెక్కడా అన్నది ఇక్కడ తల్లి. అందుకే మన ఇద్దరికి కూడాను సరిపోదు, తగిన వారము కాము అనే మాట ఆ విధంగా సరిపోతున్న స్వామి. సత్యం భయాదివ గుణేభ్య ఉరుక్రమాంతః శేతే సముద్ర ఉపలంభన మాత్ర ఆత్మా నిత్యం కదింద్రియగణైః కృత విగ్రహస్త్వం త్వత్సేవకై నృపపదం విధుతం తమోంధం. చాలా గొప్ప మాట అన్నావు. రాజులకు భయపడి సముద్రం మధ్యలో దాక్కున్నాను అన్నావు. నిజమే, ఈ రాజులు దుష్టరాజులు. ఆ దుష్టరాజులకు భయపడి దాక్కున్నావు. పైగా భయపెట్టే రాజులకు భయపడి దాక్కున్నావు అన్నావు. నువ్వు నీకు భయం ఏమిటయ్యా? భయపడినట్టు దాక్కున్నావు అని చెప్పు, అది బాగుంటుంది. ఇక్కడ భయపడినట్టు దాక్కున్నావు. ఇది ఎలాంటిది అంటే చుట్టూ రాజులు ఆక్రమించుకుంటే వాళ్ళ తాకిడికి ఎదుర్కొనకుండా దూరంగా నువ్వు ఉన్నావని కదా అర్థం. నువ్వెక్కడున్నావో చెప్తున్నాను చూడు. నువ్వున్న సముద్రమేది, ఆ రాజులు ఎవరో నాకు తెలుసు. ఆ రాజులు కదింద్రియ గణై. కదింద్రియ గణము చాలా అద్భుతమైన మాట అండి. భాగవతంలో కొన్ని పారిభాషిక పదాలు ఉంటాయి, మీరు ఏ పురాణం వెతికినా దొరకవు. అవి ఇతిహాసాల్లో కూడా దొరకదు. అలాంటి కొన్ని శబ్దములు ఉంటాయి. ఆ చిత్రమైనటువంటి పదబంధాలు కనబడతాయి. కనుక భాగవతంలో మాత్రమే కనబడే అరుదైన పదబంధాలు అని ఎవరైనా రీసెర్చ్ చేయగలిగితే పెద్ద సబ్జెక్టు. అయితే అరుదైన అని చెప్పాలంటే ఇంక మిగిలిన పురాణములన్నీ పదాలు తెలియాలి. అంత కష్టపడి ఓపిక చాలామందికి ఉండదు. కానీ ఇందులో కొన్ని చిత్రమైన పదాలు ఉంటాయండి. కదింద్రియ గణై అనేది కూడా ఒక అద్భుతమైన మాట. కదింద్రియ గణము అంటే దుష్టములైన ఇంద్రియముల సమూహం. ఎన్నున్న ఇంద్రియాలు లెక్కలేనన్ని. ఏదో పేరుకి 10, 11 అంటాం, కానీ లోపలున్న వాటితో కూడా కలిపితే ఉపేంద్రియములతో కలిపితే ఎన్నున్నాయో లెక్కలేవు. ఇవన్నీ కదింద్రియ గణములే. లేకపోతే ఏంటండి, బుద్ధిగా ఉందాం అనుకుంటాం, కానీ నోరు ఊరుకోదు, చెవి ఊరుకోదు, ఎలాగోలా పతనం చేసేవరకు ఊరుకో. కానీ కదింద్రియ గణములు కాకేమిటి, మన దెబ్బతిన్నదంతా కూడా ఇంద్రియ లాలస వల్ల, ఇంద్రియ లోలత వల్లే మనము కామక్రోధాలు లోనవుతున్నాం. కానీ అసలు శత్రువులు ఎవరు? మళ్ళీ ప్రహ్లాద చరిత్ర దాకా వెళ్ళండి. అలా ఊరుకుంటే ఎలాగా? మీరెవరు మర్చిపోరనుగా ధైర్యంతో 42 రోజులు ఒప్పుకున్నాం. లోకములన్నీయన్ గడియలోన జయించిన వాడ వింద్రియానీకము గెల్వవైతవి. అక్కడ చెప్పాడు ఆయన సూచన. అందుకు ఒకటి అలా పట్టుకుని వెళ్ళాలండి. భాగవతం అంతా కలిపి చూడాలి. అమ్మ దాటేసాం కాదు, అది పట్టుకుని తర్వాతలోకి వెళ్ళాలి. ఇక్కడ దాటేయకూడదు ఏది కూడా. అది పట్టుకుని మరొక దాంట్లోకి వెళ్తూ ఉంటే సంపద పెరుగుతుంది. అది ఇక్కడ మొత్తానికి ఇంద్రియానీకము గెల్వవేతివి అన్నాడు. జయించవలసిన శత్రువులు ఎవరు? ఇంద్రియానీకం. వీళ్ళు చాలా భయంకరులు. ఆ ఇంద్రియానీకానికి దొరకకుండా నువ్వు ఎక్కడున్నావో మాకు తెలుసు. ఉన్న చోటు ఏమిటంటే నువ్వు ఆ దివ్యమైన అంతఃకరణం అనేటటువంటి సముద్రమునందు నువ్వున్నావు. ఏ విధంగా ఉన్నావు? అంతఃసముద్రే. రమ్యమైన మాట అన్నాడు ఇక్కడ స్వామి. సేతే సముద్ర ఉపలంభన మాత్ర ఆత్మా ఉరుక్రమ అంతఃసముద్రే సేతే. ఉరుక్రమ, హే త్రివిక్రమ, నువ్వు అంతఃసముద్రమునందు ద్వీప నిర్మాణం చేసుకున్నావయ్యా అన్నాడు. అంతఃసముద్రము అంటే అంతఃకరణం, హృదయం అని అర్థం. ఇక్కడ హృదయం మహాసముద్రం. అవునా లేదో చెప్పండి. ఇక్కడ కొందరు అంటూ ఉంటారు భూమి కంటే సముద్రం లోపల ప్రపంచం ఎక్కువ ఉందని. విజ్ఞాన శాస్త్రం ఒప్పుకోలేదు. భూమి కంటే 3 రెట్లు ఎక్కువ ప్రపంచం సముద్రంలో ఉందిట. అంతకంటే ఎక్కువ ప్రపంచం మనస్సులో ఉంది. అవునా లేదో చెప్పండి. ఇక్కడ మనస్సు మహాసముద్రం. ఎంత ప్రపంచం దాగుందో అలాంటి మహాసముద్రం లాంటి అంతఃకరణంలో నువ్వు ఆ హృదయ కోశం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అందులోపల దహరాకాశం అనే ద్వీపంలో నువ్వు నివసిస్తూ ఉన్నావు. దానివల్ల ఇంద్రియములనేటువంటి శత్రువులకి అందకుండా నువ్వు అక్కడ నువ్వు నివాసం ఏర్పరచుకున్నావు. ఇప్పుడు చెప్పండి. కానీ సముద్రం లోపల ఏర్పరచుకున్నాను అంటే అర్థం ఏంటి? అంతఃకరణం అనే సముద్రం లోపల చిదాకాశం అనేటువంటి చోట నువ్వున్నావు, దహరాకాశంలో. అది నీ యొక్క తత్వం. ఎందుకు? శత్రువులైనటువంటి ఇంద్రియములకు దూరంగా అలా ఉన్నాడు కనుకనే ఇంద్రియాలు ఎంత ప్రయత్నించినా ఆయన తెలుసుకోలేకపోతున్నాయి. ప్రయత్నించారా? ఈ మాట ఎంత చక్కటి విషయము. ఇంద్రియాలు ఎంత ప్రయత్నించినా, లేకపోతే 39 రోజులు విన్నాం నీ లోపలే భగవంతుడు ఉన్నాడన్నమాట అందరం ఒప్పుకుంటున్నాం. కానీ ఉన్నాడని ఎప్పుడైనా అనిపించిందా? ఎందువల్ల? ఆ శత్రువులు కానీ దొరకడు, అలా ఉన్నాడు అక్కడ. కానీ శత్రువులైన ఇంద్రియాలు ఉన్నాయే, బుద్ధి కూడా ఇంద్రియమే కదా, అది కూడా పట్టుకోలేదు. ఆ బుద్ధికి కూడా ప్రేరణ కలిగిస్తూ ఉన్నటువంటి వాడు యో బుద్ధే పరతస్తు సహా కేవల చిద్రూపుడు ఉన్నటువంటి వాడు ఎక్కడున్నాడు? అంతఃసముద్రంలో ఉన్నాడు. కనుకనే నువ్వు చెప్పినట్లు శత్రువులకు దూరంగా
సముద్రం లోపల ఉన్నాను అనే మాట కూడా నిజమే. ఒక్కొక్క వాక్యానికి వ్యాఖ్యానం చూస్తున్నారా? ఆవిడ అంత గుర్తుపెట్టుకుందో. తర్వాత మూడే మాట ఏమన్నావు అని అడగలేదు, ఆవిడే చెప్తుంది ఇక్కడ. అంత గుర్తుపెట్టుకుని తర్వాత మాటను కూడా చెప్తుంది. తత్పాద పద్మముకుటం, నీ యొక్క పాదపద్మములు వాటి యొక్క మకరందజుషామునీనాం వర్త్మాస్ఫుటం నృపశుభిర్నను దుర్విభావ్యం యస్మాదలౌకికమివేహితమీశ్వరస్య భూమం స్తవేహితమథో అనుయే భవంతం. ఎవరైతే నీ పాదపద్మ మకరందాన్ని ఆస్వాదిస్తుంటారో వాళ్ళ నడవడికే లోకానికి అర్థం కాదు. అవునా లేదా? భగవద్భక్తుల నడవడిక లోకానికి అర్థం కాదు. కనుక వాళ్ళందరూ కలిసి భక్తుల యొక్క ప్రవర్తన సరళిని ఏమంటారంటే పిచ్చివాళ్ళు అంటారు. ఎందుకంటే నిజానికి వీళ్ళు పిచ్చివాళ్ళు. 10 మంది పిచ్చివాళ్ళు కలిస్తే ఒక్క మంచివాడిని పట్టుకుని పిచ్చివాడిని దబాయించగలరు. లోకంలో మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఒక పిచ్చివాడిని, ఒరే పిచ్చివాడు అంటే నీకు పిచ్చి, అమ్మకి పిచ్చి, మీ అబ్బకి పిచ్చి అని తిడతాడు. అవునా లేదా? అదేవిధంగా అనేక మంది పిచ్చివాళ్ళు కలిసి ఒక చోటు ఉంటూ ఉత్తముడైన సత్పురుషుడిని అర్థం చేసుకోలేక వాడిని పిచ్చివాడు అంటారు. అలాగే లోకంలో అందరూ అజ్ఞానపూరితులై జ్ఞాని యొక్క ప్రవర్తన అర్థం చేసుకోలేరు. కనుక అజ్ఞానుల దృష్టిలో జ్ఞానుల ప్రవర్తన అంతుపట్టని విధంగానే ఉంటుంది. అజ్ఞానం అంటే ఏమిటో కాదండి, మమ్మందరినీ మూర్ఖులు అంటారని ఎవరూ అనకక్కర్లే. ఒకటే, నేను కాని శరీరం నేను అనుకున్న వాళ్ళందరూ మూర్ఖులే. నీదైన సస్వరూపాన్ని తెలుసుకోనంతకాలం నువ్వు మూర్ఖాతి మూర్ఖుడు. ఇప్పుడు చెప్పండి ఇక్కడ. కనుక అవిద్య కలవాడు మహాపండితుడైనా వాడిని మూఢుడనే అంటుంది వేదాంతం. తెలుసుకోండి. నువ్వు నన్ను మూఢుడు అంటావా? నేను వ్యాకరణ శాస్త్ర సూత్రాలు అటు నుంచి అటు కూడా తిప్పగలను, అలా నన్ను మూర్ఖుడు అంటావా అని వేదాంత శాస్త్రాన్ని అంటే నేను అంటానంటుంది ఇక్కడ. ఎందుకంటే నువ్వు వ్యాకరణ శాస్త్రం తెలియచ్చు, కానీ స్వస్వరూపం నీకు తెలియదు కదా అంటుంది. తెలిసింది కదా. కానీ వేదాంత భాషలో అవిద్య వేరు, లోకంలో అనుకునేటటువంటి అవిద్య వేరు. అలాంటి అవిద్యాపూరితుల పద్ధతికి భిన్నంగానే ఉంటుంది జ్ఞానుల యొక్క ప్రవర్తన. నీ పాదపద్మాలను ఆశ్రయించిన వారి ప్రవర్తనే సామాన్య జనులకు అస్పష్టము అనిపించుతున్నప్పుడు ఇక నీ యొక్క స్వరూపం అస్పష్టమని వేరే చెప్పాలా? నువ్వు అన్నావుగా మా పద్ధతి అంతా లోకానికి విరుద్ధంగా ఉంటుంది, ఎవడికి అర్థం కాదన్నావే. జ్ఞానుల ప్రవర్తన అర్థం కానప్పుడు ఆ జ్ఞానులకి ఎవరి పాదపద్మ ధ్యానం వల్ల జ్ఞానం వచ్చిందో వాడి పద్ధతి ఎక్కడ అర్థమవుతుందయ్యా? కనుక నీది ఎవరికి అర్థం కాదు. ఎంత చక్కగా చెప్పింది మాట. ఇంకోటి ఏమన్నావు? ఏమీ లేని వాళ్ళు నన్ను పట్టుకుంటారు, నేనే ఏమీ లేనివాడినని. నిజమేలే, నువ్వు ఏమీ లేనివాడివే. నిష్కించనో నన్ను భవాన్నయతోస్తి కించిత్ యస్మై బలం బలిభుజోపి హరంత్యజాద్యా నత్వా విదంచ సుతృపోంతకమాఢ్యతాంధా ప్రేష్ఠో భవాన్ బలిభుజామపి తేపి తుభ్యం. నువ్వేమీ లేనివాడు, అందులో సందేహం లేదు. అదేవిధంగా బ్రహ్మాది దేవతలు ఉన్నారే, వాళ్ళు ఏమీ లేని వాళ్ళే. వాళ్ళు నిన్ను ఆరాధిస్తున్నారు. ఏమీ లేని బ్రహ్మాది దేవతలు, ఏమీ లేని మహర్షులు, ఏమీ లేని నిన్ను ఆరాధిస్తున్నారు. ఏమీ లేని అనే మాటను చక్కగా చెప్పారండి. ఇది నిష్కించన అకించన ఇత్యాది శబ్దాల్లో మనకు తెలియబడుతుంది. ఏమీ లేనివాడు, ఏమీ లేననేవాడు అనే రహస్యాలు కొన్ని మనం గ్రహించవలసిన అవసరం ఉన్నది ఇక్కడ. పరమాత్మ ఏమీ లేనివాడు అంటే మనకు ఒక సంపద ఉంది అనుకుందాం, సంపద గలవాళ్ళం ఉన్నాం. సంపద కలవాడు రెండొచ్చాయి. అంటే నీది కాని సంపద నీ దగ్గర ఉన్నప్పుడు సంపద కలవాడు అనుకుంటున్నావు. అలాగా ప్రపంచము నీకు వేరుగా ఉన్నప్పుడు ప్రపంచము కలవాడు అవుతావు. కానీ ప్రపంచమే నీదైనప్పుడు ఇంక నీకేముంది? ఏమీ లేదయ్యా, నీ స్వరూపమే అంతా అయినప్పుడు నీకు లేనిదేమిటి, నీకున్నదేమిటి? కనుక నువ్వు లేనివాడివి కిందే లెక్క. అంతేకాదు, ఇంత ప్రపంచం ఏర్పరిచే కానీ వికారాలు ఏవి నీకు లేవు. కనుక నువ్వేమీ లేనివాడు. ఏమీ లేనివాళ్ళు అనేవాళ్ళు 2 రకాలు ఉంటారట. దరిద్రుని ఏమీ లేనివాడు అంటారు, జ్ఞానిని ఏమీ లేనివాడు అంటారు. ఆ జ్ఞాని కూడా దరిద్రంగా ఉంటాడు కదంటే అని అర్థం కాదు. దరిద్రుడికి ఏమీ లేదు అంటే పాపం వాడు కావాలని ఉంది, అవసరం ఉంది, ఏమీ లేదు కనుక వాడు దరిద్రుడు. జ్ఞాని ఏమీ లేనివాడంటే ఏమీ అక్కరలేనివాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ రెండింటికి భేదం ఎలాంటిది అంటే, నదిలో కొట్టుకుపోతున్న వాడికి పడవ లేకపోతే దరిద్రుడు, ఒడ్డున చేరే వాడికి పడవ లేదు అంటే హాయిగా ఉన్నాడు అని అర్థం. కనుక ఒడ్డున చేరిన వాడికి పడవ లేనివాడనే అనాలి, కొట్టుకుపోతున్న వాడిని పడవ లేనివాడు అనాలి. కానీ అర్థభేదం ఉంది కదా. కనుక నువ్వు ఏమీ లేనివాడవని సరిపోతున్నది ఇక్కడ. నిన్ను ఆశ్రయించిన వాళ్ళు కూడా ఏమీ లేనివారు. ఎలాగంటే బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఇంద్రుడున్నాడు. బ్రహ్మత్వం కానీ ఇంద్రత్వం కానీ వాళ్ళ సొంతం కాదు, నువ్వు వస్తే వచ్చింది. ఇంకా అంటే వాళ్ళకి ఏమీ లేదు, నువ్వు ఇస్తే వచ్చింది. కనుక ఏమీ లేని బ్రహ్మాది దేవతలు కూడా ఎవరి నుంచి వాటిని పొందారో అటువంటి నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇక యోగులు మహర్షులు ఉన్నారే, వాళ్ళకి లౌకిక విషయాలు మనస్సుకు వాసనాప్రాయంగా కూడా ఉంటావు. వాళ్ళకు ఉన్నదంతా నువ్వే. కనుక వాళ్ళకు కూడా ప్రాపంచిక విషయ లంపటత్వం ఏమీ లేనివారైన ఋషులు నిన్నే ఆశ్రయిస్తున్నారు. ఆ లేనివారైనదా నిన్ను భాగాలు చేసిందో తల్లి చూడండి.
పరమాత్మ ఏమీ లేనివాడు అంటే ప్రాపంచిక వికారము లేనివాడు. అన్నీ తానైనప్పుడు, తనకు భిన్నముగా ఏదీ లేనప్పుడు ఆయన లేనివాడి కిందే లెక్క. ఈ రెండు అర్థాలు చెప్పుకున్నాం. అదేవిధంగా బ్రహ్మాది దేవతలు ఏమీ లేనివారు ఎందుకయ్యారంటే, బ్రహ్మత్వం కానీ ఇంద్రత్వం కానీ వాళ్ళది కాదు, ఆయన ఇస్తే వచ్చింది. ఆయన ఇస్తే వచ్చినప్పుడు ఇంక వాళ్ళదేమిటి, కానీ వాళ్ళు ఏమీ లేని వాళ్ళే. అదొక భావం చూపించారు. అలాగే మహర్షులు, యోగులు, జ్ఞానులు ఏమీ లేనివారు అంటే ప్రాపంచిక విషయలంపటత్వము లేనివారు, ఏ అవసరము లేనివారు, బ్రహ్మము తప్ప ఏమీ లేనిటువంటి వారు. కనుక లేనివారి చేత పూజింపబడుతున్న వాడిని ఏమీ లేనివాడిని అన్నావే, ఈ భావం కూడా సరిపోయింది. తాత్వికంగా అమ్మవారు ఎంత చక్కగా చెప్తున్నారు ఇక్కడ ఈ మాటని. ఇక స్త్రీ పురుషులు సమానంగా ఉన్నప్పుడు కదా వాళ్ళ దగ్గర తృప్తి సంతోషం ఉంటాయి అన్నావు. అది స్త్రీ పురుష విషయంలో నిజమే నువ్వు చెప్పినటువంటిది. కానీ ధర్మ అర్థ కామ మోక్షాలు కావాలని ప్రతివాడు అనుకుంటుంటాడు. ఎందువల్ల? వాటిలో ఒక ఆనందం ఉందని అడుగుతాడు కదా. ధర్మం వల్ల ఒక ఆనందం, అర్థం వల్ల ఒక ఆనందం, కామం వల్ల ఒకటి, మోక్షం వల్ల ఒకటి. కానీ ధర్మం వల్ల, అర్థం వల్ల, కామం వల్ల, మోక్షం వల్ల లభించే ఆనందము నాలుగింటి వల్ల లభించట్లేదు. దాని లోపల ఆనంద రూపుడివై ఉన్న నువ్వు వాళ్ళకి లభిస్తున్నావు. కానీ పురుషార్థముల యొక్క ఆనందం పురుషార్థముల వల్ల కలగట్లేదు, దాని ద్వారా కలుగుతున్నది నువ్వే. అందుకే తెలివైన వారు ఏం చేస్తున్నారంటే పురుషార్థాలను కోరకుండా పురుషార్థాల ద్వారా ఆనందముగా ఎవడు తగులుతున్నాడో వాడినే కోరుకుంటున్నారు. ఇది కొంచెం ఆలోచించవలసిన అంశం అండి. ఇది ఎలాంటిదంటే, పూర్ణంబూర్లు తింటుంటారు కదా మీరు. పూర్ణంబూర్లు తిని తీయగా ఉన్నాయండి. ఏ తీయగా ఉంది? ఆ పైన పిండికి తీయదనం లేదు, ఆ లోపల మధుర పదార్థం ఉంది, ఆ తీయ. ఆ తీయదనం నువ్వు ఆ బూరికి ఆపాదిస్తున్నావు దాంతోపాటు తిని. కానీ తీయదనం దేందో తెలుసుకో, అందులో వేసినటువంటి మధుర పదార్థం యొక్క తీపే కానీ దానిపైన వేసిన పిండి పదార్థం యొక్క తీపి కాదు. కనుక ధర్మ అర్థ కామ మోక్షములు అనేవి 4 పిండి పదార్థాలు అయితే దాని ద్వారా ఆనందం ఏదైతే ఉన్నదో పరమాత్మ స్వరూపుడు నువ్వే అందులో కనబడుతున్నావు ఇక్కడ. అది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిండి పక్కకు తీసి పదార్థాన్ని కోరినట్లు ధర్మార్థ కామ మోక్షాల గురించి ఆలోచించకుండా తదంతర్యామి అయినటువంటి ఆనంద స్వరూపుడు అయినా నిన్నే కోరుకుంటారు. అక్కడికి వచ్చినప్పుడు ఎక్కువ తక్కువ ఏముంది, సమానమే. ప్రధానంగా బూరుల్లో భేదాలు కనబడచ్చు, పైపై ఆకారాల్లో, మధుర పదార్థం ఒకటే కదా. అదేవిధంగా అటువంటి నీకు ఎక్కువ తక్కువ అనేది ఎలా వస్తుంది? ఎందుకంటే నీతో సమానము లేదు, నీకంటే అధికము లేదు, మిగిలిన జగత్తు నీకు భిన్నముగా లేదు. అటువంటిప్పుడు ఎక్కువ తక్కువలు ఎక్కడొస్తాయి? కనుక అది కూడా నీకు వర్తించదు స్వామి. ఈ విధంగా చెప్తూ నిన్ను హింస ఏమాత్రము లేని మహాత్ములు సేవిస్తారు అన్నాడు. అంటే గృహస్థు కూడా హింస చేస్తూ ఉంటాడు, అవునా లేదా? పొద్దుటి నుంచి మనం బతకడం కోసం ఎందరిని హింసిస్తుంటామండి. మాటలతో ఎందరినో, మనస్సుతో ఇంకెందరినో, మనం తినడం కోసం ఇంకెన్నిటినో. అనివార్యమైన హింస. కొంతమంది మహాత్ములు అయితే హింస తగ్గించుకుంటారే తప్ప హింస లేని వాళ్ళు ఎవరూ లేరు. ప్రపంచ విషయాలను విడిచిపెట్టినటువంటి అవధూతలు మొదలైన వాళ్ళు హింసను పూర్తిగా వర్జించిన వాళ్ళు అని చెప్పుకోవాలి. వాళ్ళు లౌకిక విషయములే అక్కర్లేనప్పుడు తద్విషయ సంపాదన కోసం దేన్ని బాధించక్కర్లేదు. ఇక్కడ అటువంటి స్థితిలో ఉంటారు వారు. సర్వప్రాణులకు ఆత్మవైనటువంటి నిన్ను గ్రహించి తమని తాము సమర్పించుకుంటారు. అది తెలిసి నేను నిన్ను వరించాను. అందుకే విరక్తి కలిగిన మహాత్ములు కూడా ఎవరిని ఆశ్రయిస్తారో వారినే నేను ఆశ్రయించాను. ఇంకేమున్నది? కనుక నేను తొందరపడి నిర్ణయం తీసుకున్నాను అన్నావే, నేను చాలా గాఢంగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను, కానీ ఏమీ తొందరపడలేదు. ఎందుకంటే నువ్వు ఎవరికి, వీళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు, సంపదలు ఉన్నాయన్నావు కదా. ఈ గొప్పలు సంపదలు అన్నీ కూడా నీ శక్తి రూపమైన కాలము యొక్క వేగంతో పోయేవే, అది తెలుసుకో. అందుకే శిశుపాలుడు వీళ్ళందరూ కూడాను కాలవేగంతో పోయేటటువంటి వాళ్ళే. ఇది తెలుసుకుని నేను నిన్నే వరించి నీకు చెప్పుకున్నది ఏంటంటే, సింహానికి చెందవలసిన భాగాన్ని నక్క తీసుకోకూడదు అని ఒక సందేశం పంపాను, చూసావా? ఎందుకంటే వీళ్ళందరూ నక్కల వంటి వారే, అల్పులైనటువంటి వారే, నువ్వు సింహం వంటి వాడివి. ఇది తెలుసుకుని సింహో యథా స్వబలిమీశ పశూన్ స్వభాగం తేభ్యో భయాద్యదుదధిం శరణం ప్రపన్న. ఇలా చెప్తూ అమ్మవారు మరొక మాట అన్నది, నిన్ను అనుసరించిన వారు ఇడుములు పాలయ్యారా? ఎలా చెప్పు? అంటే లోకం దృష్టిలో ఏమనుకుంటామంటే, ఒకడు ప్రపంచంలో అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, పాపం సన్యాసుల్లో కలిసిపోయాడు, పాపం ఆయనకు పెళ్ళం పిల్లలు లేరు, పాపం ఆయనకు సంపద లేదు, ఇలా జాలి పడుతుంటాం ఎవరిని? యోగీశ్వరుని మహాత్ములను చూసి. వాళ్ళు మనల్ని చూసి పాపం అనాలండి. ఎక్కడో హిమాలయాల్లో ఉంటాడు, ఏ లంపటాల్లో హాయిగా ఉంటాడు. మనం ఏమనుకుంటే ఆయన కారు లేదు, ఆయన పెళ్ళం లేదు, పిల్లలు లేరు, ప్రాపర్టీ లేదని. ఆయన అంత ఆనందంగా ఉన్నాడో అర్థం కాదు. కానీ లోకం దృష్టిలో అతను ఇడుములు పడుతున్నట్టు కనబడతాడు. కానీ నిజానికి నిన్ను ఆశ్రయించిన వారికి ఇడుములు తప్పవు అన్నవే, వాళ్ళు ఇడుములు లేనివారు వారు.
మిగిలిన వాళ్ళందరూ ఇడుములు ఉన్నవారే. నిన్ను ఆశ్రయించని వారు మాత్రమే దౌర్భాగ్యవంతులు. ఇది ఎప్పుడు తెలుసుకోండి. ఇప్పటి నుంచేనా, ఇంకానా, ఇంత తొందరగానా అనుకునే వాళ్ళందరూ ఇంకా దౌర్భాగ్యంలో కొంతకాలం ఉందో అనుకునే వాళ్ళే. తెలుసుకోండి, ఇక్కడ భగవదాశ్రయానికి ఆలస్యం చేస్తూ ఉంటే అద్భుతమైన సంపదకి మనం దూరం అవుతున్నామని అర్థం. 39 రోజులకైనా అర్థమైతే చాలు, ఇంకేమున్నది ఇక్కడ. ఇంత విశేషమైన మాట చెప్తున్నది ఇక్కడ. కనుక నిన్ను ఆశ్రయించిన వారు ఇడుములు పాలవుతారా? ఆ మాటకు వస్తే ఒక ప్రశ్న వేస్తాను కృష్ణ. రాజ్యభోగాలు బాగా అనుభవించి బహుకాలం ధర్మబద్ధంగా పాలన చేస్తూ ధర్మబద్ధమైన సుఖములు అనుభవించినటువంటి మహాత్ములైనటువంటి భరతుడు కానీ, అంటే ఎవరు మర్చిపోయారా, జడభరతుడు కానీ, అదేవిధంగా పృథుచక్రవర్తి కానీ, అంగమహారాజు కానీ, అంగుడంటే వేణుని తండ్రి, అలాగే యయాతి కానీ, గయుడు కానీ, వీళ్ళందరూ కూడాను ఏకఛత్రాధిపత్యమైన సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి నిన్ను ఆశ్రయించి వనాలకు వెళ్ళిపోయారు. అంటే ఏకఛత్రాధిపత్య సంపదల కంటే గొప్పవాడెవరు? నువ్వేగా. వాళ్ళు వాళ్ళ జీవితంలో రుజువు చేసి చూపించారు. కనుకనే వాళ్ళ సంపదలు విడిచిపెట్టడం, కష్టాలు పాలవడం అనేది కాదు అర్థం. అసలైన కష్టం సంపత్తు ఉందని తెలుసుకుని నిన్ను ఆశ్రయించినటువంటి వారు అని తల్లి చెప్తూ, కాన్యం శ్రయేత తవ పాద సరోజగంధం ఆగ్రాయ సన్ముఖరితం జనతాపవర్గం లక్ష్మ్యాలయం త్వవిగణ్య గణయ్య గుణాలయస్య మర్త్యాసదోరుభయమర్థ వివిక్త దృష్టి. వివిక్త దృష్టి అంటే వివేచనము చెయ్యగలిగిన బుద్ధి ఎవరికైతే ఉంటుందో వారు నిన్ను ఆశ్రయిస్తారు, అంతే. అంతేగాని నాపై నన్నెవరు ఆశ్రయిస్తారు, ఎవరో బైరాగులు తప్ప అన్నావే, నిజంగా భిక్షువులు మాత్రమే నిన్ను ఆశ్రయిస్తారన్నది కూడా నిజమే. భిక్షువులు అంటే పరమసత్యాన్ని గ్రహించి సంచరించేవారు ఎవరో వాళ్ళు ప్రపంచానికి దూరంగానే సంచరిస్తారు. వారు కరతల భిక్ష తరుతల వాస, చెట్టు నీడును ఉంటారు, చేతికన్నీ తింటారు. వాళ్ళకి వాటి మీద లాలస ఉండదు. ఎందుకు? ప్రాపంచికమైనటువంటి అన్నాదులపై కూడా లాలస లేదు వాళ్ళకి. అన్నం ఒక శారీరక అవసరమే అనుకుంటారే తప్ప అన్నం ఒక రుచ్యమైన భోగవస్తువు అనుకోరు వాళ్ళు. శరీరం నిలవడానికి అవసరమైన అన్నం భిక్షాన్నంబు పెట్టరే పుణ్యసతులు అంటాడు సుఖయోగుడు మరొక చోట. అటువంటి వారు వీటి కోసం తాపత్రయపడరు. అందుకు కమనీయమగు భూమి భాగములు లేకున్నవే పడియుండగా దూది పరుపులేలా. వాళ్ళు దూది పరుపుల కోసం చోటు, నిద్ర వచ్చినప్పుడు శరీరం వాళ్ళడానికి ఏదో చోటు చూసుకుంటారు. ఆకలి వేసినప్పుడు ఏ తల్లి దగ్గరైనా అడగడానికి వాళ్ళు సిగ్గుపడరు. ఆకలికి క్షుద్వ్యాధిత్య చికిత్సత, దానికోసం ఆహారాన్ని అడుగుతారు, అంతే. అంతే తప్ప వాళ్ళకి వాటి మీద లాలస ఉండదు. అలాంటి భిక్షుకులు ఎందుకు వీటి మీద లాలస పెట్టుకోలేదంటే వీటి గురించి ఆలోచించే సమయం వ్యర్థం చేయకుండా పరమాత్మ గురించే చింతన చేస్తూ ఉంటారు. అందుకు భిక్షుకులే నిన్ను ఆశ్రయిస్తారనేది మాత్రం గొప్ప మాట స్వామి. అంతేకాదు, నువ్వు శత్రువులను కృషింపజేస్తావు, అందులో సందేహం లేదు. నువ్వు పోల్చేవే వాళ్ళందరూ గొప్పవాళ్ళని, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నాను చూడు. నిన్ను కాక లోకాన్ని పట్టుకున్న వాళ్ళందరూ ఎటువంటి వారంటే స్త్రీణాం గృహేషు ఖరగోస్వ బిడాల భృత్యా. ఈ శిశుపాలుడు మొదలైన మహాత్ముల పేర్లు చెప్పావు నువ్వు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే స్త్రీల ముంగిట తిరిగే గాడిదల వంటి వారు, ఎద్దుల వంటి వారు, కుక్కల వంటి వారు, పిల్లుల వంటి వారు. ఇది అన్నారు ఇక్కడ. చాలా గొప్ప విషయం ఇక్కడ. స్త్రీల ముంగిట అంటే స్త్రీల అనుగ్రహం కోసం తప్పించిపోయే మగాళ్ళందరినీ ఇక్కడ చెప్పాడండి. ఇక్కడ వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారంటే కుక్కలాగా ఉంటారట, ఇదొక లక్షణం. గాడిదలాగా ఉంటారట, ఎద్దులాగా ఉంటారు, పిల్లిలాగా ఉంటారు. ఎందువల్ల నలుగురిని చెప్పలేదు, ఒకటి చెప్తే చాలు కదండి, మరీ వాళ్ళందరితో పోల్చేయడమా అంటే వాళ్ళ ముందు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దాన్ని బట్టి 4 రకాల ప్రవర్తన చెప్పారు. మొట్టమొదటిగా వాళ్ళు తిరస్కరించినా సరే వారి వెంట పడుతూ వాళ్ళని బతిమలాడుతూ ఉండడమే దాని లక్షణం, గాడిద లక్షణం అంట మొదటిది. రెండవది ఏదైనా భరించుతుంటారే దాని లక్షణం ఎద్దు లక్షణం అంటది. ఇక వాళ్ళని కాపాడుకోవడం కోసం తెగ తాపత్రయపడుతుంటారు ఎల్లవేళలా, కంటికి రెప్పలా, అది కుక్క లక్షణం అన్నారు. వాళ్ళు దయతలిసి ఏది పడేస్తే ఆ ఉచ్చిష్టం తింటారు కదా, అది పిల్లి లక్షణం అన్నారు. 4 రకాలుగా స్త్రీల ముంగిట పడి ఉండేటువంటి వాళ్ళు. దీని అర్థం ఏంటంటే కామాసక్తితో తిరిగే పురుషులు అని అర్థం ఇక్కడ. అందుకని స్త్రీలని తగ్గించాడు, పురుషుల్ని మరీ అవమానించాడని ఇరువురు కూడా బాధపడిన అవసరం లేదు. ఇక్కడ చెప్తున్న అంశం ఒక్కటే, కామాసక్తితో వాళ్ళు ఎలాంటి పశు ప్రవర్తనలో కూడా వెళుపుతున్నారు. ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే పశువుల కంటే భిన్నంగా ఏమైనా ప్రవర్తిస్తున్నామా? అవి ఒక పదార్థం కోసం ఎంత ఆత్రపడతాయో. మహానుభావుడు ధర్మరాజు అంటాడు,
ఒక ఆహార పదార్థం కోసం కుక్క ఒకటి పట్టుకుంటే ఇంకొక కుక్క పళ్ళికులిస్తూ కోపంగా చూస్తుందే, అలా ఉందే ఈ మానవుల పరిస్థితి అన్నాడు. అవునా లేదండి? వాడింటి వీడికి పడదు, వీడింటికి వాడికి పడదు, వాడెక్కడ దోచుకుపోతాడు అని వీడెక్కడ దోచుకుపోతాడు వాడు. అక్కడికి అవసరం లేని పేర్ల కోసం కూడా ఆవేశాలు తెచ్చుకున్న వాళ్ళని మేము చూస్తూనే ఉంటాం, ముఖ్యంగా ఆధ్యాత్మిక సభల్లో చూస్తూ ఉంటే. పశ్వాదులకు భిన్నంగా ఎవరున్నారు ఇక్కడ? ఎందువల్ల? నువ్వు తప్ప మిగిలినవన్నీ పట్టుకోవడం వల్ల. నిన్నే పట్టుకున్నవాడికి ఇవేవీ లేవు కదా. అందుకు నువ్వు చెప్పిన శిశుపాలాదులు అన్నారే, వాళ్ళందరూ ఇటువంటి కుక్కలని, గాడిదలని, ఎద్దులని తెలుసుకుని వాళ్ళని నేను వరించకుండా నిన్నే వరించాను తప్ప తొందరపాటుతో వరించలేదు. ఇంత చక్కగా చెప్పింది. నీ పాదాలను ఆశ్రయించినటువంటి స్త్రీలు ఏం చేస్తున్నారంటే, చర్మము, మీసాలు, గడ్డము, రోమాలు, గోళ్ళు, జుట్లు, మాంసం, ఎముకలు, రక్తము, క్రిములు, మాలిన్యము, కఫము, పిత్తము, వాతము. ఇవేంటో తెలుసా? బాడీ మెటీరియల్ అంటే శరీరంలోని పదార్థాలు. ఈ పదార్థాలు కలిగి జీవిస్తున్న శవాలని ప్రియములని భావిస్తూ ఉంటారు అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్పారండి ఇక్కడ. ఈ పదార్థాలు కలిగి జీవిస్తున్న శవాలని ప్రియములని భావిస్తూ ఉంటారు. ఎందుకు? అసలైన ప్రియ వస్తువు నువ్వు. ఆత్మనస్తు కామాయి సర్వం ప్రియం భవత తెలుసుకోవాలి. ఎవడు ఆత్మస్వరూపుడై ఉన్నాడో, ఎవడు శాశ్వతమై ఉన్నాడో, అమృతరూపుడై ఉన్నాడో, కేవల సచ్చిద్రూపుడై ఉన్నాడో, ఆనందరూపుడై ఉన్నాడో, అటువంటి వాడిని ప్రియము అని భావించకుండా కఫపిత్తవాత మాంస రక్త ఇత్యాదులతో కూడినటు వంటి శరీరంతో జీవిస్తున్నటువంటి శవాలని ప్రేమిస్తున్నారు వీళ్ళందరూ అన్నారు. ఇక్కడ చూడండి ఎంత గొప్ప విషయం. లేకపోతే ఇంత శరీరంలో ఉన్న లక్షణం చూస్తే అసహ్యకరమైనదే. ఈ అసహ్యకరమైన లక్షణాలు కలిగి మూట కట్టిన శరీరాన్ని శవం తప్ప మరి ఏమంటారండి ఇక్కడ? ఒకప్పుడు రమణ మహర్షి వస్తూ ఉండగా ఏదో సౌండ్ వినబడింది. ఏమిటది అన్నారు. అవి శవాన్ని మోసుకెళ్తున్నారండి నలుగురు అని చెప్పారట. అవునా? అది వాడంతట వాడు మోసుకోలేనప్పుడు 5గురు మోస్తారు, వాడిని వాడే మోసుకున్నప్పుడు వాడే మోసుకు తిరుగుతాడు. ఇదే శవం అన్నాడండి. గొప్ప విషయం చూసారా? ఈ శరీరం కదలలేనప్పుడు లోపల 5 మోస్తాయట మనల్ని. పంచప్రాణాలు తెలుసుకోండి ఇక్కడ. ఆ పంచప్రాణాలు వదిలేస్తే 5గురు కావాల్సి వస్తుంది. అంటే 4 అటు ఇటు పాడి కలిపితే 5. ఇది తెలుసుకో. కనుక ఎప్పుడు మోస్తున్నావు 5 గ్రహించి ఇక్కడ 5 చేత మోసుకోబడుతున్నావు ఇక్కడ తప్ప ఏమీ లేదు ఇక్కడ. దేని మీద మోహమో చెప్పండి. నిజంగా భాగవతంతా విన్నాక దేహాత్మభ్రాంతి తొలగిందండి. ఇంకా వీడెక్కువ వాడెక్కువ అని తప్పుడు బుద్ధులు పోయేయండి అంటే 42 రోజుల శ్రమ సార్థకమైనట్లే మరొకట్లేదు. ఇంకా మీ ఊరు గొప్ప, మా ఊరు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప అని కొట్టుకుంటున్నామంటే మనం ఎక్కడున్నామో ఆలోచించరు ఇక్కడ. ఇది విశేషమైన అంశములు. మొత్తానికి శవాల్ని ప్రేమించుతున్న వాళ్ళయ్యా నిన్ను తప్ప ఇతరముల్ని ప్రేమించేవారు. ఇప్పుడు చెప్పు, నేను చాలా తెలివైందని ఒప్పుకుంటావా లేదా? వాళ్ళు ఎవరినీ కాదని నిన్నే వరుడిగా ఎంచుకున్నానంటే నేను గొప్పదాన్నే. అది గొప్పతనం, నిన్ను వరుడిగా ఎంచుకోవడంలో అది గొప్ప విషయం ఇక్కడ అని చక్కగా చెప్తూ, అస్థ్యం భుజాక్ష మమతే చరణానురాగ ఆత్మన్రతస్య మయి చానతిరిక్త దృష్టే యర్హ్యస్య వృద్ధయ ఉపాత్త రజోతి మాత్రో మామీక్షసే తదుహ న పరమానుకంపా మామీక్షసే తదుహ న పరమానుకంపా. ఇది ఆఖరి శ్లోకం, పరాకాష్ఠకు చెందిన శ్లోకం. ఒక మాట నిజం, నీకు నాపై కానీ మిగిలిన 16,007 మందిపై కానీ ప్రత్యేక దృష్టి ఉండదని తెలుసు. అంటే వీరు నాకు ప్రియమైన వారు అనే భావం నీకు ఉండదని తెలుసు. ఎందుకంటే ఆత్మన్ రతస్య, ఆత్మయందు రమించేటువంటి వాడువు నువ్వు. ఆత్మరూపుడై నీ యందు నువ్వే రమిస్తున్నటువంటి వాడువు కనుక నువ్వు అలాగే ఉంటావు. ఆత్మారాముడివి కనుక నువ్వు అలాగే ఉండు. నీపై మా ప్రేమ ఇలాగే ఉండుగాక. ఎంత చక్కగా చెప్పిందండి, అద్భుతమైన మాట. మమతే చరణానురాగం, నీ చరణములపై ఉన్నటువంటి అనురాగం అస్తు అంబుజాక్ష మమతే చరణానురాగం. ఎంత చక్కగా చెప్పింది ఇక్కడ. ఇది ఎల్లవేళలో ఉండుగాక. అంతేకాదు, నీకు సృష్టి చెయ్యాలని సంకల్పం కలిగినప్పుడు నా వైపు నువ్వు చూస్తావు కదా, అదే గొప్ప అనుగ్రహం అన్నది. ఇది అర్థం కావాలంటే సామాన్యమైన అంశం కాదండి. ఆ తల్లి చెప్పిన ఈ మాట రుక్మిణి మహాలక్ష్మిగా మహామాయిగా మాట్లాడుతోందే తప్ప ఆయన పత్నిగా మాట్లాడుట లేదు. ఇక్కడ స్పష్టమైనటువంటి అంశం, ఇందులో గ్రహించవలసిన అంశం ఇక్కడ. మామీక్షసే తదుఘన పరమానుకంప. ఎప్పుడు? యర్హ్యస్య వృద్ధయ ఉపాత్తరజోతి మాత్ర. నువ్వు ఈ సృష్టిని వృద్ధి చెయ్యాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని స్వీకరించి నన్ను చూస్తావు.
చూసినప్పుడు ఈ సృష్టి నడుస్తున్నది. చూస్తావంటే అర్థం ఏంటి అంటే జడమైన ప్రకృతి సృష్టి చేయాలని స్వామి సంకల్పించినప్పుడు ఒక చూపు చూస్తాడు ఆయన. చూపు అంటే తన యొక్క చైతన్యాన్ని ప్రసరింపజేస్తాడు. వెంటనే అది చేతనత్వాన్ని పొంది జగద్రూపంగా వస్తుంది. ఇక్కడ నన్ను నువ్వు చూస్తావు అన్నది. ఇక్కడ నన్ను నువ్వు చూస్తావు అంటే మాయ పరమాత్మ వల్ల జగద్రూపముగా పరిణమించుటకు సిద్ధమవుతున్నది. ఇక్కడ ఇది మనం పరిణామవాదంలో చెప్పుకుంటే, వివర్తవాదంలో చెప్పుకోవాలి అంటే పరమాత్మ యందు ఆయన మాయాశక్తి అయితే ప్రపంచం ఆయన యందు ఉన్నట్లుగా భాషిస్తున్నది. భాషించడానికి కారణం ఏంటి? ఆయన యొక్క సంకల్పమే కారణం. ఆ సంకల్పం పేరే చూచుట. ఇక్కడ చూచుట అనే మాటకి సంకల్పించుట అని అర్థం. ఇక్కడ ఇది మా మీక్షసే అని మాట చెప్పారు. సరిగ్గా ఉపనిషత్తుల్లోకి వెళదాం. స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అక్కడ చెప్పాడు. ఇక్కడ స ఐక్షత ఈ రహస్యం పట్టుకుని పోతన గారు అంటున్నారు, శ్రీకైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకు అక్కడ పెట్టాడండి. ఎవడి యొక్క చూపు మాత్రం చేతని బ్రహ్మాండములన్నీ కలిగి పెరిగి తరిగిపోతున్నాయో ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారం అన్నారు. ఇక్కడ అంటే భగవంతుడు తన చూపులతోనే మొత్తం ప్రపంచం నడిపిస్తున్నాడు. చూపులతో నడపడం అనే మాట చాలా విశేషమండి. ఇక్కడ చూపులతో నడుపుతున్నాడంటే జరిగేది చూసేవాడికి అంటదు, అందుకు చూపులతో నడుపుతున్నాడని చెప్పడం. ఇక్కడ అది దీనిలో ఉన్నటువంటి సాక్షి రూపంగా జగత్తును చూస్తున్నాడు. పైగా దానికోసం ఆయన కష్టపడట్లేదు. ఒక చూపు చూడరా అంటూ ఉంటారు లోకంలో. ఒక చూపు చూడరా అంటే కష్టపడకుండానే పని పూర్తి చేయడు. కనుక భగవంతుడు చూపు చూస్తాడండి. ఇక్కడ మనం చూద్దాం చేద్దాం అంటే ఎప్పుడు చేయమని అర్థం, కానీ భగవంతుడు చూశాడంటే చేశాడని అర్థం. ఇక్కడ స ఐక్షత ఇదే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆయన తన సంకల్పశక్తితో చూస్తున్నాడు. సత్యకామ సత్య సంకల్ప. కనుక సృష్టి చెయ్యాలని అనుకున్నప్పుడు నువ్వు మాయ యొక్క రజోగుణం ఏదవుతుందో దాన్ని ఆశ్రయించినట్టు కనబడి తద్వారా ఈ ప్రకృతి నన్ను చూస్తావు నువ్వు అన్నది. ఇక్కడ దీని అర్థం అమ్మవారు అనగా మాయ, త్రిగుణాత్మకమైన మాయ. వెంటనే ఏమనిపించింది? మాయ అనగానే చాలామందికి ఒక భయంకరమైన శబ్దం విన్నట్టు ఉంటుంది, ఎందుకంటే అంతుపట్టదు కనుక. రెండవది మనందరం మాయలో పడినాక మాయ నుంచి బయటపడాలి కనుక మహాలక్ష్మి మాయ అయితే దీని నుంచి బయటపడాలన్నప్పుడు మహాలక్ష్మిని కొలుచుకోవడం ఎందుకు? మాయను పూజించడం ఏంటండి అన్నాడు ఒక ఆయన. కనుక ఇది అర్థం చేసుకోక శాక్తేయాన్ని నిరసించేటువంటి జ్ఞానవాదులు కనబడతారు. కానీ ప్రపంచంలో బంధంలో ముంచేటటువంటి మాయను మనం ఆరాధించట్లేదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మాయ యందు స్వామి చూపు పడుతుంది కదా, ఆ చూపు వల్ల మాయ చైతన్యం పొంది ప్రకృతితో నడపడుతుంది. కనుక మాయ ఇన్ని రూపములుగా కనబడడానికి కారణం ఏమిటి? మళ్ళీ రండి, పరమేశ్వరుడు యొక్క దృష్టి, శక్తి రూపమైన దృష్టి అందులో ప్రసరిస్తుంది. అది ఎందులో ప్రసరిస్తుంది? మాయలో. అప్పుడు మనం ఎవరిని ఉపాసిస్తున్నాం? ఇందుకు బూరులో పదార్థంలాగా ప్రపంచం లోపల మాయలో ప్రసరించే ఈశ్వర శక్తి, ఆ శక్తిని మనం అమ్మవారు అంటున్నాం. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ ఈ ప్రకృతి యందు స్వామి చూపు పడగానే స్పందన చైతన్యం కలుగుతుంది కదా, ఆ స్పందన రూపమైన శక్తి ఏదవుతుందో దాన్ని మనం ఉపాసన చేస్తున్నాం. అది గ్రహించాలి. ఆ శక్తి ఆయనకి భిన్నమా? మాయ ఆయన భిన్నం అనుకున్నంతకాలం అజ్ఞానం. అది ఆ శక్తి ఆయనదే అని తెలిసాక మాయ ఆవరణలు ఇంక నిన్ను బాధించవు, ఆ శక్తినే నువ్వు పట్టుకోగలుగుతావు. అందుకే శివశక్తి ఐక్యరూపిణి, అది రహస్యం. అప్పుడేం జరుగుతుందంటే ఆ మాయగా కనబడుతున్నదంతా ఈశ్వరుని యొక్క శక్తి విశేషమైన గ్రహిస్తే ఆ మాయ మనల్ని తరింపజేసే అమ్మ అవుతుంది. లేనప్పుడు ఆ మాయ మనల్ని ముంచేసే మహామాయ అయిపోతుంది. తెలుసుకోండి. ఇక్కడ ఈ మాటలన్నీ తల్లి చెప్పింది. ఇక్కడ దీని అంతరార్థం ఒక్కసారి గమనిద్దాం. అంటే ఈ తల్లికి అన్నీ తెలుసు అనమాట. మాయలో మునిగిన వాడికి ఏవీ తెలియదు, మాయకి ఆయన గురించి బాగా తెలుసు. చూశారు ఇక్కడ, మాయలో ఉన్న మనకు ఆయన గురించి తెలియదు, మాయ ఆయన గురించి చెప్తోంది. దీని అర్థం ఏంటంటే నువ్వు చూస్తేనే నేను చైతన్యాన్ని పొందుతాను, నీ యొక్క సన్నిధి మాత్ర చేతనే, తస్య సన్నిధి మాత్రేణ, నీ సన్నిధి చేతనే నా వ్యవహారం ఉంటుంది, లేకపోతే ఏమీ లేదు. అంతే కదా. పైగా నీ సన్నిధిలో నేనుండడం వల్ల నా యందు జరిగే వ్యవహారాలన్నీ నీవనిపిస్తాయి. నీ శక్తి నాలో ప్రసరిస్తుంది కదా, కనుక నా యందు జరిగే వికారాలన్నీ నువ్వు చేస్తున్నట్టు కనపడుతుంది. చూసావా, ఇలా ఉంది మన వ్యవహారం అన్నది. అంటే ఇప్పుడు కృష్ణుని గురించి చెప్పింది ఎవరు? ఇంత వివరం ఎవరు చెప్పారు? మర్చిపోతున్నారా? రుక్మిణీదేవి చెప్తోంది. అంటే మహాలక్ష్మి చెప్తోంది. ఆవిడెవరు? మహామాయ. ఆవిడే ఉంది కదా. అంటే మహామాయ కృష్ణుడి గురించి ఎంత బాగా చెప్తుంది చూసారా. కానీ మహామాయ మనల్ని కృష్ణుడి గురించి తెలియనివ్వకుండా ప్రపంచంలోనే సత్యమని తిప్పుతున్నంతకాలం ఆవిడ పేరు అవిద్య.
ఆ తల్లే ఇదిగో ఈయన పరమాత్మ అని చెప్పడి తిప్పితే ఆవిడ పేరు విద్య అన్నారు ఇక్కడ. కనుక ఆవిడికి పరమాత్మ గురించి బాగా తెలుసు. అంటే ఇక్కడ మహాలక్ష్మి విద్యారూపిణిగా పరమాత్మతత్వాన్ని వ్యాఖ్యానించింది. అందుకే మనం అమ్మను ఒక్కసారి ప్రార్థన చేస్తే ఆ తల్లి మాయా వికారాల్లో మనం పడి కొట్టుకుపోకుండా పరమాత్మ అంటే ఏమిటో చెప్పి ఆ చెప్తున్న శక్తి ఆయనదే నాయన అని చెప్పి ఇద్దరు ఒకటిగా మనకు కనబడతారు. అది దీని యొక్క రహస్యం అండి. మొత్తం ఈ వివేచన ఇంత అద్భుతంగా జరిగింది. ఇది తెలిసే కాదు మొత్తం 16,008 రూపంలో ఉన్న మహాలక్ష్మీ నారాయణ తత్వం ఇంకా అర్థమైందా లేదా? అర్థం కాదంటే మళ్ళీ 11 శ్లోకాలు వెనక్కి వెళ్ళే సాహసం ఎవరిని చేయం గనక అర్థమైందని నమస్కారం చేసుకుందాం. ఇక్కడ అంత రమ్యమైన విషయాన్ని ఇక్కడ తల్లి ఎంత చక్కగా బోధించి చెప్పిందో అని చెప్తూ, స్వామి నువ్వు చెప్పిన మాటలు నిజమే అని మేము భావన చేస్తున్నాం. మరొక్కటి, నువ్వు ఇంకెవరినైనా వరించు అని అన్నావే, అది కోడని మాట. అయితే నువ్వు అన్నది ఒక విధంగా సమంజసమే. కొందరు ఒక పురుషుని వరించి కూడా కొంతకాలం అయ్యాక మనస్సులో తొందరపడ్డామేమో, వారినే చేసుకుంటే బాగుండేమో అనుకునే వాళ్ళు ఉంటారు లోకంలో, తప్పకుండా ఉంటారు. సామాన్యమైన స్త్రీలలో ఉంటుంది. అది కులట ధర్మం అంటారు. తన పతి తప్ప అన్యము వైపు దృష్టి వెళ్ళనటువంటి వాళ్ళని పతివ్రత అంటారు. నేను అటువంటి అవివేకిని దుష్టురాల్ని కానీ ఎటువంటి ఇంకొకరి వైపు చూసేటువంటి అవివేకి దుష్టత్వం నా యందు లేదు అని చెప్పింది. అంటే పతివ్రత ధర్మాన్ని కూడా అమ్మవారు అంత చక్కగా చూపించారు. చూపించగానే వెంటనే సాధ్వి ఏతచ్ఛ్రోతు కామైస్త్వం రాజపుత్రి ప్రలంభిత, నీ హృదయం ఏమిటో బయట పెట్టించడానికి, అంటే తెలుసుకోవడానికి అనలేదు, దానికి తెలియదేమీ లేదు, నీ చేత మాట్లాడించడానికి నేను ఈ మాట అన్నాను. చూసావా, నేను ఆ మాట అనడంలో నీ ఎంతంత చక్కటి మాట్లాడావో. ఒక్కడు గుర్తుపెట్టుకో, నన్ను ఎవరైతే కామిస్తారో, అంటే నాపై ఎవరికి కామన ఉంటుందో, కామన అంటే భగవంతుడు కావాలనే కోరిక, అది అర్థం. కామన శబ్దానికి భగవంతుడు కావాలనే కోరిక. ఈ కోరిక నా యందు ఎవరికైతే ఉన్నదో ఆ కోరిక సంసార బంధాన్ని కలిగించదు. ప్రపంచంపై విషయ వస్తువులపై ఉన్న కోరిక మళ్ళీ సంసార బంధాల్లోకి తీసుకెళ్తుంది. కానీ నాపై ఉన్నటువంటి కోరిక మోక్షాన్ని మాత్రమే ఇస్తుంది. అయితే కామం మోక్షం ఇవ్వదు కదండి, మహాప్రమాదం కదా. అంటే అది ప్రపంచంపై ఉన్న కామం యొక్క విషయం. కానీ నాపై ఉన్నటువంటి కామం మాత్రం ముక్తిహేతువుతుంది. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాల్సిన అద్భుతమైన శ్లోకం స్వామి చెప్తున్నాడు. యాన్ కామయసే కామాన్ మయ్యకామాయ భామిని సంతి ఏకాంత భక్తాయాస్తవ కళ్యాణి నిత్యదా. దీన్ని బట్టి పరమాత్మ పట్ల కలిగినటువంటి కోరిక అనరాదు. నకామయమాన నిరోధ రూపత్వాత్ అని నారదుడు భక్తి సూత్రాల్లో చెప్పిన అంశాన్ని ఒక్కసారి సమన్వయించుకోవాల్సినదే. ఎందుకంటే కామం దోషం ఎందుకయిందంటే సంసార బంధం తగిలిస్తుంది కనుక, విషయములతో ఇంద్రియాది విషయములతో లంపటత్వం ఏర్పరుస్తుంది కనుక. కానీ నాయందు కోరిక అటువంటిది కాదు, అది నాయందు గనక, నేనవన్నీ పరమాత్మని గనక. అందుకే నాయందు కామం ఎప్పుడు కూడా దోషము రాదు సుమ. అలాంటి నాపై నీకు పరమభక్తి ఉంది, ఏకాంత భక్తి కలిగి ఉన్నది. అటువంటి నువ్వు ఏది కోరనవసరం లేకుండానే పరిపూర్ణమైన ఆనందాన్ని ఇప్పుడు అనుభవిస్తుంటావు అని చెప్పి, నువ్వు మహాపతివ్రతవి అని నాకు తెలిసిన అంశమే, అందులో ఏమీ సందేహం లేదు. నిన్ను ఎంత విచలితం చేసినా నువ్వు చెదరవు, నాపై నీకున్న భక్తి చెదరదు. ఎందుకంటే మహాలక్ష్మి విష్ణు శక్తి మాత్రమే కాదు, విష్ణు భక్తి యొక్క రూపం కూడా. అది విష్ణు ప్రథమ కింకరి అని అమ్మవారి నామం సహస్రనామాల్లో మనకు వస్తుంది ఇక్కడ. అందుకు భక్తి యొక్క స్వరూపం ఎంత చక్కగా చెప్తూ భగవత్తత్వ వ్యాఖ్యానం ఎంత చక్కగా చేసిందండి ఇక్కడే. ఇందులో ఇప్పుడు చెప్పినంత మేరకు అర్థం కాని వస్తువు అంటూ ఏదీ లేదని నేను అనుకుంటున్నాను. అంత తేటపడింది కదా. ఆసక్తి ఉందా లేదా అనేది తెలుసుకోవాలి తప్ప అర్థమైందా లేదని అడగను. ఆసక్తి ఉన్నవాడికి మాత్రం ఇందులో చెప్పిన అర్థములు రసస్వరూపములుగానే అనుభూతిలోకి వస్తా, అందులో సందేహం లేదు. ఇలా చెప్తూ, నువ్వు నాపై అచంచలమైన ప్రేమ కలదానవని నాకు అనేక విధాలుగా తెలుసు. ఎందుకంటే నీ అన్నని నేను అవమానించినప్పుడు కూడా నువ్వు నా యందు ప్రాధేయపడ్డావే తప్ప మరొక దృష్టి ఎప్పుడూ చూపించలేదు ఇంతవరకు. అలాగే నిండు సభలో అనిరుద్ధుడి వివాహ సమయంలో బలరాముడు స్వయంగా నీ అన్నయ్యను రుక్మిణి సంహరించినప్పుడు కూడా నువ్వు చలించకుండానే ఉన్నావు. ఎందువల్ల? నాకు దూరం కాకూడదని అవన్నీ నువ్వు సహించావు. చూసావా, నాకు దూరం కాకూడదని సహించడం వల్ల నీకు నాపై ఉన్న ప్రేమ అర్థమైంది. అంటే భగవంతుడు ప్రతి వారి హృదయాన్ని గమనిస్తూ ఉంటాడు, తనపై ఉన్న అఖండ ప్రేమను అర్థం చేసుకున్నాడు. భ్రాతుర్విరూపకరణం యుధి నిర్జితస్య ప్రోద్వాహ పర్వణి చ తద్వధమక్షగోష్ఠ్యాం దుఃఖం సముత్తమసహోస్మదయోగ భీత్యా అస్మత్ అయోగ భీత్యా. నాకెక్కడ దూరమైపోతానని
నువ్వు ఆ బాధను కూడా బయటకు చెప్పకుండానే నైవాబ్రవీ కిమపి తేన వయంజితాస్తే, అలాంటి నీ ప్రేమ చేత నేను ఓడిపోయాను సుమా అన్నాడు పరమాత్మ. ఎంత గొప్ప మాట అన్నాడండి. తేన వయంజితాస్తే. ఇదంతా చూస్తే భక్తి భగవంతుడు కలిసి చేసిన చర్చలాగా ఉంటుంది. ఇక్కడ ప్రపంచాన్ని అవిద్యారూపంలో ముంచేసే మాయ మనల్ని అనుగ్రహించడం కోసం విద్యారూపిణిగా మారి పరమాత్మ యొక్క తత్వాన్ని మనకు వ్యాఖ్యానిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అటువంటి రుక్మిణీ సహితుడైన పరమాత్మకు నమస్కారం చేసుకుందాం. మొత్తం పెళ్లి కథలన్నీ అయ్యాక ఈ కథ చెప్పడం చాలా రసవత్తరమైన అంశం. ఇక్కడ సుఖయుగంధుడు ఎక్కడేం చెప్పాలో అంత చక్కగా చెప్పాడు. ఇటువంటి భగవానుడు తత్వదృష్టితోనే మనం ఇంత పరిశీలించాం. పైగా నేను ఇంట్లో దీపంలాగా ఉంటానన్నావు కదా, అది కూడా చెప్పిందండి ఆ తల్లి. ఇంట్లో దీపం అని ఎందుకు చెప్పావో మాకు అర్థమైంది. ఇంట్లో దీపం లేకపోతే ఏ పని నడవదు, కానీ ఏ పని యొక్క వికారము దీపానికి అంటదు. అవునా లేదా అండి? ఇక్కడ ఇంట్లో దీపం ఉంది, ఆవిడ వంట వండింది, ఆయనేమో పేకాట ఆడుకున్నాడు, పిల్లాడు చదువుకున్నాడు. ఈ చదువుకున్నాడు, ఆ చదువుకోవడంలో కూడా ఒకడేమో పనికిమాల పుస్తకాలు చదువుతాడు, మరొకడు ఇంకో విలువైనవి చదువుకున్నాడు. ఈయన పేకాట ఆడాడు, వంట వండింది. అక్కడ వంట వండిన పుణ్యం, కడుపు నిండడం అనే అంశం కానీ, పేకాట ఆడిన దోషం కానీ, సద్గ్రంథాన్ని చదివిన ఫలితం కానీ దీపానికి రాదు. కానీ దీపం లేకపోతే ఇవేవీ లేవు, దీపం లేకపోతే ఇవేవీ లేవు, కానీ ఈ దోషాలు ఏవి దీపానికి లేవు. అవునా లేదా? పుణ్యం కానీ పాపం కానీ అండి లేవు. అదేవిధంగా పరమాత్మ చైతన్యం లేకపోతే ప్రపంచంలో ఏదీ కదలలేదు. కర్మ చేసేవాడైనా పాపకర్మ చేసేవాడైనా. ఎందుకంటే అక్కడ దీపాన్ని చూసి ఈవిడ వంట ప్రారంభించి దీపం ప్రేరేపణతో చేయలేదు. వాడు పుస్తకం చదవడం, పేకాడడం కూడా దీపం ప్రేరేపణతో చేయలేదు. అది ఉండడం వల్ల వాళ్ళు చేసుకోగలిగారు, అందులో సందేహం లేదు. అలాగే ప్రతి జీవుడు వాడి సంస్కారాలతో ఉంటాడు, భగవంతుడిచ్చిన శక్తితో ప్రేరేపింపబడి చేస్తుంటాడే తప్ప భగవంతుడు ఈ కర్మ చేయమని అవన్నీ ప్రేరేపించడు. ఇది తెలుసుకో ఇక్కడ. అదేవిధంగా చేసిన కర్మఫలం కూడా ఆయనకు అంటదు. ఆ దీపం ఎలాగైతే గృహానికంతటికి వెలుగునిస్తున్నా తాను దేనికి అంటకుండా ఉంటుందో, నువ్వు కూడా సర్వ జగత్తనే ఇంటికి చైతన్యాన్ని ప్రసరిస్తూ వీటిని నడుపుతూ ఉన్నా వేటికి అంటకుండా ఉంటావు. కానీ ఇంట్లో దీపంలో ఉదాసీనుల్లో ఉంటావు అంటే నీ తత్వమే అది. ఏం చేస్తావు? ఆ విధంగా ఉంటావయ్యా నువ్వు. అలా ఎవరు ఎలా ఆశ్రయిస్తే అలా అనుగ్రహిస్తాడు. ఆ దీపం దగ్గర కొంచెం చదువుకోవడం మంచిదే, చేయి పెడితే కాలుతుంది. కానీ దీపం కాలుస్తాను అనుకుంటుందా, నువ్వు చేయి పెట్టు అంతే. ఇక్కడ కనుక శిశుపాలు లాంటి వాళ్ళు చేయి పెట్టి కాల్చుకున్నటువంటి వాళ్ళు మహానుభావులు ఆ దీపం దగ్గర ఉంటూ చక్కగా చదువుకుని ధ్యానం చేసుకుని తరించిన వాళ్ళు. ఇప్పుడు అర్థమైపోయింది కదా, అది కృష్ణతత్వం. కనుక భాగవత కృష్ణతత్వంకి ఒక అద్భుతమైన వ్యాఖ్య ఇది. ఇది అర్థం చేసుకుంటే భాగవతం అంతా అర్థమవుతుంది, కృష్ణ పరమాత్మ అర్థమవుతాడు. ఈ వెలుగులో చూస్తే ఇంత నడుపుతూ దేనికి అంటకుండా ఎలా ఉన్నాడు అని అర్థం మరొక్కసారి విశ్వనాథ వారి పద్యంతో అనుసంధానం చేసుకుంటే, ఎదుగుల్ల ఎందు చుట్టము లతాంగుల్ల ఎందున్న భర్త ద్వారకాస్పదులకు వారికిన్ ప్రభువు భక్తుల పాలిటి కామధేనువు ఆ ఎదుకుల మౌళి ఏదియగు అన్నియునవు మరి ఏది కాడు ఎయ్యదియుని కాడు తత్ప్రభు దృగంతపు వెన్నెల సర్వమైచను. నరుడా అంటే కాదు సింహం అంటాడు, సింహం అంటే కాదు నరుడు అంటాడు, రెండూ కాదు నేను లేకపోతే రెండూ లేవంటాడు. అలాంటి నారసింహస్వరూపిన సంధ్యాతత్వమే భగవానుడైన కృష్ణతత్వము. మొత్తం కనబడుతుంది కదా, అక్కడ చెప్పినది అనుసంధానం చేసుకోండి. భగవంతుడు ద్వంద్వములన్నిట్లో ఉంటూ ద్వంద్వాతీతుడిగా ఎలా ఉంటాడనేది ఈ భాష్యం వల్ల మనకు చక్కగా తెలియజేసిన అమ్మ రుక్మిణీదేవి పాదపద్మాలకు నమస్కారం చేస్తే, రుక్మిణీదేవి మనకి ఇప్పుడు ఎలా కనిపిస్తున్నది? విద్యారూపిణి అయినటువంటి జగన్మాత వలె గోచరిస్తోంది. కనుక అమ్మ అనుగ్రహం లేకపోతే అయ్యి అర్థం కాడు. తథా న్యాసామపి విభుర్గృహేషు గృహవానివ. ఈ విధంగా ఆయన ఉంటూ గృహవానివ, గృహస్థుని వలె గృహాల్లో ఉంటూ చేసిందేమిటి? ఆస్థితో గృహమేధీయాన్ ధర్మాన్ లోకగురుర్హరి. అద్భుతమైన మాట అంటున్నాడండి. ఎవరు? సుఖయోగింద్రులు వారు. లోకగురువైన భగవానుడు గృహస్థాశ్రమ ధర్మాలని ఆ గృహాలలో గృహస్థు వలె పాటిస్తున్నాడు అన్నాడు. గృహస్థుగా కాదు, వలె, రెండిటికి ఉన్నది. తాను గృహస్థును కానని తెలుసుకుంటూ గృహస్థుగా ఉన్నాడు, అంటకుండా. అందుకు గృహస్థుని వలె. పైగా అది కూడా ధర్మాన్, గృహమేధీయాన్ ధర్మాన్, గృహమేధి ధర్మం అంటే గృహస్థ ధర్మాలు పాటిస్తున్నాడు. ఎందుకు పాటిస్తున్నాడు? లోకగురువు గారికి. చాలా గొప్ప మాట. ఆ లోకగురువు కనుక ఏది పాటించినా ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి పాఠం చెప్పడానికి పాటిస్తాడు తప్ప ఆయన కోసం కాదు. కానీ గృహస్థులు ఎలా ఉండాలో చెప్పడం కోసం కృష్ణ పరమాత్మ 16,008 గృహస్థులు ఏడండి ఉండి పాటిస్తున్నాడు ఇక్కడ. మరి ఆయన గృహస్థర్మం ఎలా పాటిస్తున్నాడు అనేది ఒక కుతూహలకరమైన అంశం కదా. ఆయన ఎలా పాటిస్తున్నాడో చూద్దామని ఒక పెద్ద ఆయనకి అనిపించింది. ఆయన బయలుదేరాడు, చాలా తెల్లవారుజామున బయలుదేరాడు. 16,008 ఇళ్ళు కవర్ చేయాలి.
పొద్దున బయలుదేరాడు ఆయన తెల్లవారుజామున. ఆ బయలుదేరుడు చిత్రం బత ఏతదేకేన వపుషా యుగపత్ పృథక్ గృహేషు ద్యష్టసాహస్రం స్త్రియ ఏక ఉదావహత్. ఏమిటయ్యా, ఒక్క కృష్ణుడు ఆయన 16,008 మందిని 16,008 రూపాయలతో పెళ్లి చేసుకున్నాడు కదా. ఒక్క కృష్ణుడు 16,008 చేసుకున్నాడు అని తెలిసాక ఎలా వ్యవహరిస్తున్నాడని ఇతి ఉత్సుకో ద్వారవతీం దేవర్షి ద్రష్టుమాగమత్. అలా ఉత్సుకతతో దేవర్షి నారదుడు బయలుదేరొచ్చాడు. ఆ వస్తున్నప్పుడు ద్వారక అందం చాలా వర్ణించారు. అటువంటి ద్వారకలో ఒక అంతఃపురంలోకి ప్రవేశించాడు. అనేక భవనంలో నడువ ఉన్నటువంటి అంతఃపురం అది. ఇక్కడ ఆ అంతఃపురంలోకి వెళ్ళేటప్పటికల్లా పరమాత్మ సమయంలో తెల్లవారుజామున బ్రాహ్మీమూర్తి ధ్యానంలో ఉన్నాడు. వెంటనే చూసి ఈ నమస్కారం చేశాడు. ఆయన ధ్యానం పూర్తి చేసిన వెంటనే దేవర్షి వచ్చాడు అని కాళ్ళు కడిగట్ట. అక్కడ ఉన్నటువంటి గృహిణి నీళ్లు పోసింది, పళ్ళల్లో కాళ్ళు కడిగి పైన జల్లుకున్నాడు. వెంటనే బయలుదేరి, ఏంటి అప్పుడే వెళుపుతున్నాడు, చాలా పనులు ఉన్నాయన్నాడు. బయలుదేరి మరొకరింటికి వెళ్ళాడు. అప్పుడు ఆ బ్రాహ్మీమూర్తి సమయం దాటి సంధ్యాకాలం వస్తుంది. సంధ్యాకాలంలో సంధ్యావందనం చేసుకుంటున్నట్టు అక్కడ చూడండి. ఒక్క ఇల్లు వెలగబెడుతూనే మాకు సమయాలు దొరకట్లేదు సంధ్యాధ్యనుష్ఠానాలు అటకెక్కించేవాళ్ళు గృహస్థ ధర్మం ఎంత తూచా తప్పకుండా పాటిస్తున్నాడో పరమాత్మ ద్వారా నేర్చుకుంటాను అనుకున్నాడు. పరమాత్మ ఎప్పటికీ నేర్చుకోలేకపోతున్నది వేరే విషయం. ఎంతసేపు అంతమందిని పెళ్లి చేసుకున్నాడు, అంతమంది పెళ్లి చేసుకుని ఏడిపోయి, కానీ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, ఏ విధంగా ధర్మాన్ని పాటిస్తున్నాడు, ఇవి మాత్రం గమనించట్లేదండి. ఇక్కడ వాటిని అర్థం చేసుకుంటేనే మనకు తెలుస్తుంది ఇక్కడ రహస్యములు. మొత్తానికి పరమాత్మ యొక్క లీలను చూసి అక్కడి నుంచి ధ్యాయంశ్చ రామ్యను గృహాణ యథా స్మృతి స్యాత్, నమస్కారం చేసి ఎప్పుడు నీ పాదపద్మములపై నాకు స్మృతి ఉండుగాక అని నమస్కారం చేసి అక్కడి నుంచి మరొకింటికి వెళ్ళాడు. యోగేశ్వరేశ్వరస్యాంగ యోగమాయా వివిత్సయా, పరమాత్మ యొక్క యోగమాయను తెలుసుకోవాలని ఆ యోగేశ్వరేశ్వరుడైన పరమాత్మని యొక్క మహిమని అనుభూతులకు తెచ్చుకోవడం కోసం వెళుతున్నవాడి మరొక ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆయన వచ్చేవో మహానుభావ అంటూ మళ్ళీ అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చాడు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఆశ్చర్యపోతున్నాడు. సతు విస్మిత ఉత్థాయ తూష్ణీం అన్యదగాద్గృహం తత్రాప్యచష్ట గోవిందం లాలయంతం సుతాన్ శిశూన్. పిల్లలతో ఆడుకుంటున్నాడు. అంటే నేను పరమాత్మ నాకేమంటదు, ఈ పిల్లలతో నువ్వే ఆడుకో అని చెప్పకుండా తాను పిల్లలతో ఆడుకుంటున్నాడు. చూడండి గృహస్థి ఎలా ఉండాలి. అందుకే సుతాన్ శిశూన్. ఈ మధ్య చాలా వింటున్నాం ఏంటంటే, కొంతమంది ఆధ్యాత్మిని సరిగ్గా అర్థం చేసుకోలేక ఈ పిల్లలు ఈ సంసారము జంజాటం భరించలేను, అందుకు తొందరగా వీటి నుంచి విముక్తి ప్రసాదించండి అన్నారు. ఎంత తప్పండి, ఎంత పాపం. సంసారం ఒక వరం. ఎప్పుడు దాని యందు దుష్టబుద్ధి ఉండరాదు, తక్కువ బుద్ధి ఉండరాదు. అంతేగాని పిల్లల్ని పోషించడానికి విసుక్కుని జపాలు చేసుకుంటే బాగుండు, అలాగే భర్తకు అన్నం పెట్టడానికి విసుక్కుని పూజలు చేసుకుంటే బాగుండు అంటే వాళ్ళు భ్రష్టులు అంటారే తప్ప వాళ్ళు యోగులు అనరు. ఎవరు తెలుసుకోండి. ఇక్కడ ఏమి ఒక విగ్రహాన్ని పూజించాలని అంత ఉబలాట పడతావే, చైతన్యంతో ఉన్న నీ పిల్లాన్ని కృష్ణుడు అనుకుని స్నానం చేయి, ఇంకేం కావాలి. ఇక్కడ భావించడంలో ఉంటుందే తప్ప వీటిని విడిచిపెట్టవలసిన అవసరం లేదు. అలాగని వీటిని పట్టుకు వేలాడుతూ పరమాత్మ మర్చిపోకూడదు. ఆ రెండు తెలుసుకుని చేయడమే జ్ఞాన ధర్మ సహిత గృహస్థ నిష్ఠ. ఇది మనకు చూపించాలి ఇక్కడ. అంతేగాని వాటిని తక్కువ అనుకోకూడదు. అదేవిధంగా వాటితోనే వేలాడుతూ నిరంతరం దుఃఖాక్రాంతులం కాకూడదు. ఆ నేర్పరితనం పేరే కౌశలం. అది ఉంటే గృహస్థ ధర్మం కూడా యోగమే. యోగ కర్మసు కౌశలం. ఇది తెలుసుకోగలిగితే చాలు. ఇక్కడ అది స్వామి చేసి చూపిస్తున్నాడండి ఎంత చక్కగా. ఎందుకంటే తల్లి పిల్లాడికి ఎలా నడవాలో తను నడిచి ముందు నేర్పుతుంది. అమ్మ నడక నేర్చుకుంటుంది కదా అని పిల్లాడు అనుకోకూడదు. వీడికి నడక నేర్పుతోంది అనుకోవాలి ఇక్కడ. కనుక తల్లి తప్పటడుగులు వేస్తున్నట్టు కనిపించి నడక నేర్పుతోంది తప్ప ఆవిడిప్పుడు నడక నేర్చుకోవట్లేదు. అలాగే భగవంతుడు మనకు నడక నేర్పుతున్నాడే తప్ప ఆయనకి ఇవేవి అవసరం లేదు. తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకు పరమాత్మ చేస్తున్నటువంటి వైభవం ఎంత విశేషంగా ఉన్నదో. జుహ్వంతంచ వితానాగ్నిన్. అంతేకాదు ఎప్పుడు పిల్లలతో ఆడుకుంటున్నాడు అనుకున్నారేమో, ఒక చోటకి వెళ్ళేటప్పటికల్లా అగ్నిహోత్రంలో ఆహుతులు వేసుకుంటున్నాడు. తన కృత్యం ఆ విధంగా చేస్తూ యజంతం పంచభిర్మఖై పంచయజ్ఞాలు చేసుకుంటున్నాడు. ఇంకో చోటకు వెళ్ళేట కృష్ణ. అక్కడ కూడా అతిథి మర్యాదలు పొందేశాడు నారదుడు. ప్రతి ఇంట్లో మాత్రం ఎక్కడ మహర్షికి మర్యాద లోపం జరగలేదండి. ఎక్కడెక్కడ కాళ్ళు కడగడం నీళ్లు జల్లుకోవడం జరుగుతూనే ఉన్నాయి. మరొకరి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు అమృతం తింటున్నాడండి అన్నాడు. ఇక్కడ ఒక చోట నుచిత సంధ్యోపాసనాసక్తు, ఒక చోట ఉచిత సంధ్యోపాసనాసక్తు. ఉచిత సంధ్యోపాసన అంటే 10ంటికి ప్రాతః సంధ్య చేయడం కాదు.
ఏ కాలంలో ఏ సంధ్యావందనం చేయాలో అది ఉచిత సంధ్యోపాసనాసక్తు. ఒకచోట పౌరాణికోక్తి కలితూ, ఒకచోట పంచయజ్ఞోచిత కర్ముని, ఒకచోట అమృతోపభోగలోలు. ఏమి పోతన గారండి మహానుభావుడు, ఎంత చక్కగా చెప్పానంటే భుంజానం అవశేషితం అనే మాటని అమృతోపయోగలోలు అని వ్యాఖ్యానించారు తెలుగులోకి. అమృతం తింటున్నట్టు కృష్ణుడు ఒక చోట. ఏంటండి అమృతం తింటున్నాడు? అవునులేండి, ఆయన మహామహిమాన్వితుడు కదా, అందుకే స్వర్గం నుంచి ఇంద్రుడు క్యారేజీ పంపుతుంటాడు. అమృతం అనుకోవద్దు దయచేసి ఇక్కడ. కనుక ఇంద్రుడు క్యారేజీలో అమృతం పంపట్లేదు, ఆయన అమృతం తింటున్నాడు అనుకోవద్దు. మరి అమృతం తింటున్నాడని ఎందుకన్నారంటే, పంచయజ్ఞములు చేసిన తర్వాత మిగిలినటువంటి అన్నాన్ని ఎవడైతే తింటున్నాడో వాడు అమృతము తింటున్నవాడు అనాలి. యజ్ఞశిష్టాసిన సంత అమృతభుజ అన్నారు ఇక్కడ. యజ్ఞము చెయ్యగా మిగిలిన దాన్ని తినేవాడు అమృతం తింటున్నవాడు. ఆ యజ్ఞం లేకుండా తిండి తినేవాడు, క్యారేజీల్లో కుక్కుని తీసుకెళ్ళి తినేవాడు ఎవడు అంటే నేను చెప్పకూడదు. దానికి ధర్మశాస్త్రం చాలా అసహ్యమైన పేరే చెప్పింది, శుద్ధము కానిది అని అర్థంతో. వేరే విషయం. మొత్తానికి అమృతం తినాలయ్యా అన్నాడు. అమృతం తినాలి అంటే ఎక్కడ దొరుకుతుందండి చెప్పండి, నేను ఎంత డబ్బు ఇచ్చానో కొంటాను, కృష్ణుడికైతే ఇంద్రుడు పంపించాడు స్వర్గం నుంచి పార్సిల్లో అనుకోకూడదు. అమృతం అంటే ఇప్పుడు తెలిసింది కదా, యజ్ఞము చెయ్యిగా మిగిలినది. పంచయజ్ఞాలు చేయగా మిగలాలి అంటే దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం చేసి తర్వాత తినాలటండి. ఇది తెలుసుకోండి. అంటే దేవతలకు నివేదించాలి, పితృకర్మలు చెయ్యాలి. అదేవిధంగా ఋషుల్ని స్మరించుకుంటూ బ్రహ్మయజ్ఞం చేసుకోవడం, ఆ తర్వాత అతిథి అభ్యాగతులు భోజనం పెట్టడం, ఆ తర్వాత తాను తినడం ఉంటుందండి ఇక్కడ. అది అమృతం. అలాంటి అమృతం అప్పుడప్పుడైనా తినడం నేర్చుకోవాలి. కనీసం ప్రతిరోజు ఇంట్లో భగవన్ నివేదన చేసి భోజనం చేయడమేనా, పితృతర్పణ చేసుకున్న తర్వాత భోజనం చేయడమైనా చేయగలిగితే అమృతం తిన్నట్టు లెక్క. అలా తిన్న అన్నం బుద్ధిని బాగు చేస్తుంది, అమృతపు ఆలోచనలు వస్తాయి అన్నాడు. అవన్నీ అక్కర్లేదండి అంటే అది తినకపోతే అలాంటి పాడు ఆలోచనలు వస్తాయి. తెలుసుకోండి ఇక్కడ. సరియైన భోజనం చేస్తే సరియైన ఆలోచన వస్తుంది కనుక ఇటువంటి శుద్ధమైన భగవన్ నివేదితమైనటువంటి ప్రసాదము అమృతము స్వీకరించినట్లయితే శుద్ధులవుతారు. కనుక తాను అమృతమే తింటున్నాడు పరమాత్మ. అందుకే భోజయం తం ద్విజాన్ క్వాపి భుంజానమవశేషితం ఏకత్ర చాసి చర్మభ్యాం చరంతమసి వర్త్మసు. ఒక్కొక్క చోటకు వచ్చేటప్పటికల్లా జపంతం బ్రహ్మవాగ్యతం, మరొక చోట జపం చేసుకుంటున్న కృష్ణుడు, ఇంకో చోట మౌనంగా ధ్యానంలో ఉన్న కృష్ణుడు, మరొక చోట ఒక అనుష్ఠానం పూర్తయి మరొక అనుష్ఠానానికి వెళ్లే ముందు స్నానంకి వెళ్ళేట్టు ఆయన. ఒకచోట మజ్జనోద్యోగానుషిక్తుని, ఒకచోట దివ్యభూషోజ్వలాంగు. చూడండి, వీటికి మళ్ళీ చక్కగా రాజుగా మంచి అలంకారాలు చేసుకుంటున్నట్టు ఒక చోట వెళ్ళేటప్పటికి. ఇంకో చోట గోపూజ చేస్తున్నాడు, మరొక చోట గోవులకి దానం చేస్తున్నాడు. అంటే ఒక చోట గోదానం, ఒక చోట అని కాదు, ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళినా పని చేస్తుంటాడు ఆయన ఇక్కడ. ఒక చోట నిజసుత ప్రకరయుక్తు, ఒక్క చోటను గాన వినోద చిత్తు. కళలు ఆనందించడం కూడా జీవితంలో చాలా ప్రధానం, అవి కూడా చేస్తున్నాడు. జీవితాన్ని అన్ని కోణాల నుంచి ఆనందించడం అనే ఒక అద్భుత యోగాన్ని చూపించిన కృష్ణ పరమాత్మకు నమస్కారం. ఆయనకేముందండి, అన్ని ఇళ్లలో ఉన్నాడు కనుక ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కాదు, ఒక ఇంట్లో ఉన్న ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోగలుగుతున్నాడు మహానుభావుడు. ఒక చోట జలకే, ఒక్క చోటను జలకేళియుత విహారు, ఒక్క చోటను సన్మంచకోపయుక్తు, ఒక్క చోటను బలభద్రయుక్త చరితు. ఇక్కడ కొన్ని శ్లోకాలు వరుసగా అనుష్టుప్పులు సుఖయుగంధుడు చెప్తున్నాడు. అంతా కలిపి పోతన గారి సాయంతో ఒక శీసభజ్యంలో మనం పూర్తి చేసుకున్నాం ఇక్కడ. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉన్నటువంటి వాడు. మరొక చోట ఉద్ధవుడు, సాత్యకి మొదలైన వారితో కలిసి కూర్చొని మంత్రాంగం చేస్తున్నాడు. రాజ్యపాలన, దానికి సంబంధించిన అంశములు, శత్రువులు, మిత్రులు, మిత్రులతో ఎలా వ్యవహరించాలి, శత్రువులతో ఎలా వ్యవహరించాలి, రాజనీతి, వీటికి సంబంధించినవి. మరొక చోట హాస్యం చేస్తూ ఉంటే చుట్టూ ఉన్న మిత్రులు నవ్వుతున్నారట, వాళ్ళ హాస్యానికి ఆయన నవ్వుతున్నాడు ఇక్కడ. అంటే జీవితంలో ఇలాంటి అంశములన్నీ కూడా అనుభవయోగ్యములే, వేటిని ఈసడించుకోకూడదండి. వేదాంతం అంటే ప్రపంచాన్ని ఈసడించుకోవడం కాదు, ప్రపంచాన్ని పరమాత్మగా చూడడం, అది తెలుసుకోండి ఇక్కడ. ఆ భావన చాలా ప్రధానమైనది. అందుకే ధర్మబద్ధమైన భోగములేవి కూడా దూష్యములు కావు, కానీ భోగలాలసలో పడి యోగాన్ని కోల్పోకూడదు, యోగంతో దాన్ని నిర్వహించుకోవాలి ఇక్కడ. ధ్యాయంతమేకమాసీనం పురుషం ప్రకృతే పరం. ఒకచోట ధ్యానాన్ని 2-3 మార్లు చెప్తున్నాడు, అంటే వివిధ కాలాల్లో ధ్యానం చేస్తున్నటువంటి స్వామి. అదేవిధంగా ఇంకొక చోటకు వచ్చేటప్పటికల్లా తాను దండీలు బస్కీలు తీస్తున్నటువంటి కృష్ణుడు కూడా చూశాడు. ఇలా చూసి చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ ఇక్కడ కొంత పోతన గారి సాయం తీసుకుందామని మంచి భావన తీసుకొచ్చాడు ఇక్కడ. రుక్మిణీదేవి గృహంలో
ఆవిడ అందిస్తున్న తాంబూలం వేసుకుంటూ వేదాంత చర్చ చేస్తున్న కృష్ణ పరమాత్మని చూశాడు అన్నారు. వాళ్ళిద్దరూ తత్వ చర్చ చేసుకుంటున్నట్ట. మరి ఇంతవరకు మనం ఇందాక విన్న అధ్యాయం అంతా అదేగా. మొత్తానికి అటువంటిది అంటే భార్యాభర్తలు కూడా ఒక విద్య, ఒక మహద్విషయంపై చర్చ చేసుకునేటంత చక్కటి సాక్ష్యం ఉండాలండి వాళ్ళకి ఇక్కడ. అలాంటి చక్కటి చర్చ చేసుకుంటున్నారు. ఇవన్నీ చూసి ఆనందపరచుడై నారదుల వారు ఇంకా నిలవలేక నాట్యం చేశాడు. ఒక్కసారి ఆనందపరచుడైపోయాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఏం నాయనా, ఏం చూసేవేంటి, ఇంత ఆనందిస్తున్నావని? ఇంక చెప్తాడా? పరమ భాగవతుడు పరమేష్ఠి తనయుండు మనుజలీల చెంది మహిత సౌఖ్య చిత్తుడైన ఆ హృషీకేశు యోగమాయా ప్రభావమునకు ఆత్మ నలరే. ఒక మనుష్య రూపం ధరించి మనుష్య ఉచితంగా గృహస్థ ధర్మాన్ని అంత చక్కగా పాటిస్తున్న పరమాత్మను చూసి ఆనందపరచుడై మాయురే హరిహరి వరదా అమేయ గుణ అనుచు ఆత్మమెచ్చి మునీంద్రుడు ఆ యదునాయక సుజన విధేయుని ఇట్లనియే నమస్కరిస్తూ త్రిజగమ్ములందున నీమాయ తెలియువారలే తామర శాసన సురేంద్ర తాపసులైనన్ ధీమంతులు నీ భక్తి సుధామాధుర్యమున పొదలు ధన్యులు తక్కన్. నీ మాయ నిన్ను ఆశ్రయించిన భక్తులొక్కడికి అర్థమవుతుందే తప్ప పండితులకి, మేధావులకి, బ్రహ్మ దేవతలకు కూడా అర్థం కాదయ్యా అన్నాడు ఇక్కడ అని నమస్కారం చేశాడు. అప్పుడు అసలు ఇవాళ పొద్దున్నే లేచి ఇవన్నీ చూడాలని బుద్ధి నాకు ఎందుకు పుట్టిందో అంటే నేనే పుట్టించాను అన్నాడు పరమాత్మ ఒక్కటి. ఎందుకంటే గృహస్థ ధర్మంగా నేనేం చేస్తున్నానది నువ్వు ఒక్కడికి తెలిసిపోతే చాలు, ముల్లోకాల్లో వ్యాపింపజేయగలవు. కనుక పరమాత్మ ఏ విధంగా ఉన్నాడనేటువంటి అంశం ఋషే సరిగ్గా గ్రహించగలడు. ఇంకోడెవడైనా వస్తే వాడికి తోచినట్టు వ్యాఖ్యానిస్తాడు. అది కూడా వచ్చింది. దేవర్షి నారదుడు గనక సత్యాన్ని సత్యంగా గ్రహించి సత్యాన్ని అదే సత్యంగా అందించగలడు మహానుభావుడు ఇక్కడ. అందుకు ఇత్యాచరంతం సద్ధర్మాన్ సుఖయోగీంద్రుడు చక్కని మాట ఉంటున్నాడు. ఈ విధంగా ఈ లీల యొక్క పరమార్థం ఏమిటి వినడానికి భలే అనిపిస్తుంది. ఒక్కొక్క చోట కృష్ణ ఒక్కొక్కలా ఉన్నాడండి. నారదుడు ఇలా వెళ్ళే అంటే సామాన్యులు కూడా వినడానికి ఉత్సాహం కలిగిస్తుంది. ఇందాక రుక్మిణీదేవి చేసిన వ్యాఖ్యానం కంటే సందేహం లేదు. కానీ ఈ కథ అలాంటి హాస్యం కోసం పుట్టింది కాదు. ఇదెందుకు చెప్పాను సుఖయోగీంద్రుడు చెప్తున్నాడు. ఇత్యాచరంతం సద్ధర్మాన్ పావనాన్ గృహమేధినాం తమేవ సర్వగేహేషు సంతం ఏకం దదర్శః. శ్రీకృష్ణ పరమాత్మ ఒకే కాలంలో సకల భవనాల్లో ఉంటూ గృహస్థులు ఆచరించేటువంటి పావనాన్ సద్ధర్మాన్ గృహమేధినాం, గృహస్థు ఆచరించవలసిన హృదయాన్ని పవిత్రము చేయగలిగేటటువంటి సద్ధర్మముల్ని తాను ఆచరిస్తూ ఉండడాన్ని నారదుడు చూశాడు. దీన్ని బట్టి గృహస్థ ధర్మ బోధ పరమాత్మ ఈ లీల ద్వారా మనకు చూపించాడు ఇక్కడ. పైగా సర్వగేషు సంతం ఏకం, అన్ని ఇళ్లల్లో ఉన్న ఒక్కడు అన్నారు ఇక్కడ. ఒక్క కృష్ణుడే ఇవన్నీ చేశాడు అన్నాడు. అలాగే సర్వదేహేషు సంతం ఏకం అని మనం అన్వయించుకుంటే మనలో ఉన్న పరమాత్మకి మన అర్పణ బుద్ధితో ఈ సద్ధర్మములన్నీ ఆచరించడం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా మనం గ్రహిస్తూ కృష్ణస్య అనంత వీర్యస్య యోగమాయా మహోదయం ముహుర్దృష్ట్వా ఋషిరభూత్ విస్మితో జాతకౌతుక. అలాంటి మహిమను పలుమార్లు చూసి ఆశ్చర్యపడ్డాడు ఆయన అన్నాడు. అంటే ద్వారకలో ఇదే కాదు, ఇంకా ఎన్నో రకాలుగా పరమాత్మ యొక్క సంచారం కలిగిందయ్యా అని చెప్తూ తర్వాత రమ్యమైన ఘట్టములు మరికొన్ని వ్యాఖ్యానిస్తూ వెళ్తున్నాడు. ఒకసారి కృష్ణ పరమాత్మ సభలో ఉన్నాడు. ఆ సభకి వెళ్ళడాన్ని వర్ణిస్తారండి. రుక్మిణీదేవి గృహంలో ప్రాతకాలం నిద్రలేచినటువంటి కృష్ణ పరమాత్మ చేయవలసిన కృత్యములు పూర్తి చేసుకుని బయట రథం ఎదురు చూస్తుందట. ఆ రథం వద్దకు సాత్యకి మొదలైనటువంటి వారితో వెళ్ళి తాను రథాన్ని అధిరోహించాడు. మిగిలిన యదువీరులు కూడా రథాన్ని అధిరోహిస్తే అక్కడి నుంచి తన సభాభవనానికి వెళ్ళాడు ఆయన. అక్కడ ఆ సభాభవనం సుధర్మ సభ అని చెప్పబడుతుంది. ద్వారకలో సభ పేరు సుధర్మ సభ. అంటే స్వర్గంలో ఉన్న సుధర్మ యొక్క విభూతిని అక్కడ తెచ్చిపెట్టాడు విశ్వకర్మ. అదొక విశేషమైన అంశం. ఆ సుధర్మ సభలో ప్రవేశించాడు. ఆ చుట్టూ అనేక మంది ఆయనకు విన్నవించుకోవలసిన వాళ్ళు ఉన్నారు, కళాకోవిదులు ఉన్నారు, పండితుల సభావర్ణన చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడు ఎక్కడున్నా అందగాడే, కానీ అన్ని చోట్ల ఉన్న అందగాడిని అన్ని చోట్ల చూపించాడు వ్యాస భగవానుడు. ఇక్కడ సభలో ఉన్న కృష్ణ పరమాత్మ తర్వాత యుద్ధభూమిలో ఉన్న కృష్ణ పరమాత్మను కూడా చూపిస్తాడు. ఎన్ని రకాల కృష్ణ మనం చూస్తున్నాం, ఎన్ని రకాల సౌందర్యాలండి స్వామివారివి. ఆ సభలో ఆయన వచ్చినప్పుడల్లా పెద్దవాళ్ళు లేవడం, ఆయన లేచి పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం, ఇవన్నీ కూడా అత్యద్భుతమైన వర్ణనలు. అలా ఉంటూ ఉంటే కొత్తగా ఒక ఆయన కనబడ్డట్టు. వెంటనే పరమాత్మ చూసి ఎవరు మీరు అని అడిగారు. నేను దూతగా వచ్చాను అని చెప్పాడు ఆయన. కూర్చోండి, విశేషాలు మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారంటే జరాసంధుడు దిగ్విజయ యాత్ర చేసి ఆయన ఏలుబడిని అంగీకరించని కొంతమంది రాజుల్ని బంధించేశాడు. వాళ్ళు 20,000 పైచిలుకు, ఇంకా పూర్తి సంఖ్య తర్వాత వస్తుందండి, 20,000 పైచిలుకు వాళ్ళందరినీ బంధించి పెట్టాడు చాలా కాలం నుంచి. వాళ్ళందరూ చాలా కష్టపడి
మమ్మల్ని రక్షించేవాడు కృష్ణుడే, ఆయనకి ఈ వార్త ఎలా తెలుస్తుందని చాలా కాలం ప్రయత్నించగా వాళ్ళకి నేను దొరికాను. నన్ను వాళ్ళు ఏదో కష్టపడి నీకు చెప్పమని చెప్పారు, నువ్వు వాళ్ళని అనుగ్రహించాలి అనగానే కృష్ణ పరమాత్మ తప్పకుండా అనుగ్రహిస్తాను, చేయవలసినవి చేద్దామనగానే ఉద్ధవుడు, సాత్యకి మొదలైన వారు కూడా తప్పకుండా చేయవలసిందే అంటున్నారు. ఈ లోపల గగనమండలం నుంచి ఎవరో వస్తుంటే చూశారట నారదుల వారి. ఆయనకు తరచూ వస్తూ వెళ్తూ ఉండడం కదా, స్వామి వచ్చారా సంతోషం, మళ్ళీ గౌరవ మర్యాదలకు ఏమీ లోటులు, ఎప్పటికప్పుడే కొత్తగా చూసినట్టు చేస్తాడు కృష్ణ పరమాత్మ. ఎప్పుడు వచ్చాడుగా ఆయన సీటు ఆయన చూసుకుంటాడు అనకుండా మహర్షి వచ్చినప్పుడు ఆయన్ని గౌరవించే విధానం ఎప్పుడూ తగ్గించలేదు పరమాత్మ. ఎందుకంటే అమాని మానదో మాన్య కదా ఇక్కడ స్వామివారు. ఇతరులను గౌరవించడంలోనే మన గొప్పతనం కనబడుతుంది, ఎప్పుడు తెలుసుకోండి. అంతేగాని మనం గౌరవిస్తే తగ్గిపోతామని చాలామంది పాపం పనిచేయరు. అద్భుతమైన అంశం ఇక్కడ. సరే, నారదుల వారు కూర్చున్నాక స్వామివారు ఏమిటి రాక అంటే, నేను తిన్నగా ధర్మరాజు దగ్గర నుంచి వస్తున్నాను. నీకు ఇదివరకే ధర్మరాజు తెలియజేశాడు, రాజసూయ యాగం చెయ్యాలి, అది మా నాన్నగారి కోరిక. అది కూడా దివ్యలోకాల్లో ఉన్నటువంటి వారి నాన్నగారు పాండురాజు గారు నారదుడి ద్వారా కోరుకుంటే నాన్నగారి యొక్క తృప్తి కోసమని రాజసూయాగం చేద్దాం అనుకున్నాడు ధర్మరాజు. చాలా గొప్ప మాట అండి ఇక్కడ. అయితే రాజసూయాగం చేయడానికి అర్హత ఉందా లేదా అని వ్యాసుణ్ణి కృష్ణుని అడిగితే నువ్వు చేయను ఆయన అన్నట్ట. సరే, ఇప్పుడు ఆయన సంకల్పాలను చేసుకుని కబురు పంపించాడు, ఈ రాజసూయ యాగంలో నేను నిన్ను ప్రత్యేకంగా పూజించాలి, నువ్వు లేకపోతే నేను చేయలేను అని పిలిచాడు ఆయన, కాబట్టి నువ్వు రావాలి అనగానే కొంతమంది యాదవులు అన్నారు, ఇప్పుడు మనం వెళ్ళి జరాసంధుడితో యుద్ధానికి వెళ్ళాలి, రాజసూయాగం మనకు అక్కర్లేదన్నాడు. వెంటనే కృష్ణుడు మందహాసం చేసి అన్నీ తెలిసిన వాడైనప్పటికీ ఉద్ధవుడిని అడిగట్టాడు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు నువ్వని. ఇక్కడ అన్నీ తెలిసిన వాడైనప్పటికీ మాట తెలుసుకోవాలి. ఉద్ధవుడు బృహస్పతి దగ్గర సర్వశాస్త్రములు తెలిసినవాడు. వెంటనే ఉద్ధవుడు లేచి నమస్కరించి, మనకు రెండూ ముఖ్యమే, అయితే జరాసంధుడిని దెబ్బతీయాలి అంటే మాత్రం, రాజసూయ యాగం చక్కగా జరగాలంటే మాత్రం నువ్వు ముందు రాజసూయ యాగం దగ్గరికి వెళ్ళాలి. రాజసూయ యాగం ప్రారంభించకముందే ధర్మరాజుతో నువ్వు మాట్లాడి అక్కడ భీమసేనుడు అర్జునుడు సహాయం తీసుకుని నువ్వు చేయవలసింది చేయాలి అని ఉద్ధవుడు చెప్తే ఇది బాగుందని వెంటనే బయలుదేరాయన ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ధర్మరాజు ఆయనకు స్వాగతం పలికిన విధానం చాలా గొప్పగా ఉన్నది. ధర్మరాజుని స్వామివారు రెండు చేతులతో ఆలింగనం చేసుకున్నట్ట. లక్ష్మీదేవి ఎవరి శరీరాన్ని ఆలయంగా తీసుకున్నదో ఆ స్వామి ఆలింగన భాగ్యం పొందాడు ఆయన. సాక్షాత్ నారాయణుని యొక్క స్పర్శాభాగ్యాన్ని పొంది ధర్మరాజు లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దోషాలు ఏవో తెలుసో తెలియకో ప్రతి జీవుడికి ఉంటాయి కదా, అలాంటివి ఏవైనా ఉంటే కృష్ణ పరమాత్మ యొక్క ఆలింగన భాగ్యం వల్ల అవన్నీ తొలగిపోయాయని వర్ణించారు ఇక్కడ. అలాంటి శుద్ధుడైన ధర్మరాజు కృష్ణ పరమాత్మకి ఆతిథ్యం ఇచ్చి, స్వామి మీరు రావడం వల్ల నేను చాలా ధన్యుణ్ణయ్యాను. రాజసూయ యాగం అంటే సామాన్యమైన అంశం కాదు. భూమండలంలో ఉన్న అనేక మంది రాజులు అందరూ కూడా ఇతర సార్వభౌమత్వాన్ని అంగీకరించేలా చేయాలి. వాళ్ళు స్నేహంతో అంగీకరించారా సరే సరే, లేదా బెదిరించేనా అంగీకరింపజేస్తారు, రెండూ లేకపోతే యుద్ధమైనా చేస్తారు. ఇవన్నీ చెయ్యాలంటే ప్రతాపం ఉండాలి, అతడి ఏలుబడిని అంగీకరించగలిగేటంత ఔన్నత్యం గొప్పతనం అతనికి ఉండాలి. మరి ఇంత చేయాలంటే సామాన్యమా అంటే, మరి మా నాన్నగారు ముచ్చటపడ్డారు, ఎప్పుడో హరిశ్చంద్రుడు చేశాడు కనుక ఆయన ఒక్కడే దివ్యధామంలో ఎందున్నాడు, మేము అంతదాకా వెళ్ళలేకపోయాం, కానీ మా వంశంలో ఈయన చేస్తే చాలా బాగుంటుందని కోరుకున్నారు, అందుకు చేస్తున్నాడు. కోరిక చాలా బాగుంది కదా, తప్పకుండానైనా సంతోషం. కానీ ఒకటి తెలుసుకో, దిగ్విజయం చేసుకుంటూ భూమినంతటినీ ఆక్రాంతం చేసుకోవాలనుకున్నాడు జరాసంధుడు. ఆయన నీలాంటి మంచి ఉద్దేశంతో కాదు, అతడికి మళ్ళీ యజ్ఞము యాగము వేదవేత్తల యందు భక్తి ఇవన్నీ ఉన్నాయి, గొప్ప ఉపాసకుడు కూడా. కానీ లక్ష్యం సరైనది కాదు, హింసా ప్రవృత్తి ఉన్నటువంటి వాడు, అధర్మ మార్గంలో వెళుతున్నటువంటి వాడు. ఇప్పటికే ఆయన 20,800 పైచులకు రాజులను బంధించేశాడు అతను. ఇప్పుడు మనం అతన్ని నిగ్రహించకపోతే నువ్వు రాజసూయాగం చేయలేవు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రణాళిక ఉంటుందండి. భారతంలో ఇక్కడ పెద్ద చర్చ ఉంటుంది, భాగవతాలు అంత లేకపోయినా తక్కువేం రాయలేదు ఇక్కడ. కృష్ణ పరమాత్మ ఆ రోజుల్లో రాజ్యములన్నింటినీ ఏ విధంగా వ్యవస్థీకరణ చేశాడో ఆలోచించాలి ఇక్కడ విశేషించి. అందుకు అంతా ఒకానొక ఏకఛత్రాధిపత్యంలోకి తీసుకురావడం కోసం రాజసూయాగం అనే ఒక పద్ధతిని పెట్టాడు అక్కడ మహానుభావుడు. ఆ సమయంలో అనేక మంది దుష్టరాజుల్ని తొలగించడం, గొప్ప రాజులందరినీ ఒకే చోటుకి తీసుకురావడం గొప్ప ప్రణాళిక భాగం అండి ఇక్కడ. అందుకు ఆ జరాసంధుణ్ణి కొట్టకపోతే నీ రాజసూయాగం కూడా జరగడం మహా కష్టం. అందుకు ముందు జరాసంధు దగ్గరికి వెళదాం, వెళ్ళి ఆ 20,800 రాజులు నేను విడిపించాననుకో రాజసూయాగం ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించు అని చెప్పి ఎప్పుడైతే ధర్మరాజు చెప్పాడో ధర్మరాజు చాలా సంతోషించి, కానీ భయపడ్డాడు. కృష్ణ అతడు చాలా కపటి దుర్మార్గుడు, నీకేదైనా అపకారం తలపెడితే నేను తట్టుకోలేను, కావాలంటే భీముణ్ణి అర్జునుడిని నేను పంపిస్తాను కానీ నిన్ను పంపను, నీకు అపకారం జరగకూడదన్నాడు. నీ భక్తికి చాలా సంతోషం, కానీ నేను లేకపోతే వాళ్ళిద్దరికీ ఏమవుతుందో తెలియదు.
కాబట్టి మేము వెళ్ళి సాధించుకొస్తామని చెప్పి విప్రరూపమును ధరించి జరాసంధుని వద్దకు వెళ్ళి భీముని చేత జరాసంధుని వధింపజేశాడు. కృష్ణ పరమాత్మ నేరుగా వధించలేదంటే ఆ భాగ్యం వాడికి లేదని అర్థం. ఇక్కడ ఇలా భీముని చేత జరాసంధుని వధింపజేశాడు. మొత్తం 20,880 మంది రాజులను విడిపించారండి మహానుభావుడు. ఇక్కడ ఆ విడిపించిన తర్వాత వాళ్ళందరూ కూడా నమస్కారం 20,800 చిల్లర అంతమంది వాళ్ళందరూ విడిపించిన వెంటనే వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే మలిన వస్త్రాలతో మలిన దేహాలతో సృష్టించిన శరీరాలతో ఉన్నారు. ఎన్ని అవస్థలు పడ్డారు. పరమాత్మను చూసిన వెంటనే ఆనందపరవశులై ఆయన పాదపద్మాలపై స్తుతించి అద్భుతమైన స్తోత్రం చేస్తారు. ఇక్కడ ఆ స్తోత్రం చాలా విశేషంగా ఉన్నది. నమస్తే దేవదేవేశ ప్రపన్నార్తిహరావ్యయ ప్రపన్నాన్ పాహిన కృష్ణ నిర్విణ్ణాన్ ఘోర సంస్కృతే వయం పురా శ్రీమదనష్టదృష్టయో జిగీషయాస్యా ఇతరేతరస్పృధ. మేము గతంలో రాజ్యం మా చేతిలో ఉన్నప్పుడు, సంపదలు మా చేతుల్లో ఉన్నప్పుడు పొగరెక్కి అనేక రకాలుగా విచ్చలవిడిగా ప్రవర్తించాం. బలగర్వితులమై, ధనగర్వితులమై, అధికార గర్వితులమై, హింసాదులు కూడా చేసి విచ్చలవిడిగా విహరించాం. పైగా మృత్యువునిస్తూ కూడా మమ్మల్ని విస్తారం చేసుకోవాలనుకున్నాం. కానీ మృత్యురూపమైనటువంటి నీ స్వరూపాన్ని మేము తెలుసుకోలేకపోయాం. అంటే కాలం ఏది ఎంత కాలం అనేది చూడకుండా కాలమంతా మాదే అని విర్రవీగాం. ఆ గర్వమంతా జరాసంధుడు పోగొట్టాడు మమ్మల్ని. అధికారం నాదని, సంపద నాదని, రాజ్యమని గర్విస్తూ ఉంటే మరొక బలవంతుడి చేతులు పోతాయి. ఏది శాశ్వతం చెప్పు. కనుక కాలం ముందు ఏవి నిలవవు అనే విషయం మాకు తెలిసింది. ఇప్పుడు మాకు బాగా అర్థమైందంటే రాజ్యం కానీ సంపద కానీ మృగతృష్ణలో నీరు వంటిది. ఇది ఆనంద భ్రాంతే తప్ప ఆనందం వాటిలో లేదు. ఏమైనప్పటికీ మేము ఈ విషయంలో ముందు ఈ మగధరాజుని తిట్టుకున్నాం. కానీ ఇప్పుడు అతన్ని మేము నమస్కరించుకుంటున్నాం. మాకు వైరాగ్యం కలిగించాడు అతను. వివేకం వల్ల వైరాగ్యం కలిగింది. అంతేగాని బాధల్లో ఉన్నాం కదా అని వైరాగ్యం కాదు. ఏవి నిలవవు అన్న విషయం తెలిసి నిలవని వాటి కోసం ఆయుష్ వ్యర్థం చేసుకోకుండా నిలిచే నీకోసమే ఈ ఆయుష్ను వినియోగించుకోవాలి. గనక కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇదొక మంత్ర సంహితమైన శ్లోకం గనక ఇక్కడ చూపించారు. ఇలా నమస్కరించిన వెంటనే కృష్ణ పరమాత్మ మీకేం కావాలన్నాడు. ఇప్పుడు చెప్పాం కదా స్వామి, మాకేమీ అక్కర్లేదు. ఈ రాజ్యం మళ్ళీ ఇస్తామంటావా? మళ్ళీ పోతుంది ఎప్పుడో ఒకప్పుడు. కనుక ఏది శాశ్వత సంపద గ్రహించాం గనక నీ పాదాలపై అచంచలమైన దృఢమైన భక్తి మాకుండుగాక. అంతే. ఈ మాట చెప్పగానే వెంటనే మీరు బాగా అర్థం చేసుకున్నారు. సంతోషం. గొప్ప గొప్ప పదవులున్నవారు, సంపదలున్నవారు కూడా నాశనమైపోతారు అనే దానికి మన పూర్వరాజులు చాలామంది ఉదాహరణగా కనబడతారు. వాళ్ళ నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఒకడు హైహయ్యుడు అంటే కార్తవీర్యార్జునుడు, నహుషుడు, వేణుడు, రావణుడు, నరకుడు మొదలైన వారందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇలా విర్రవీగిన వారే. ఏది మిగిలేరా? ఇది ఒక్కటి తెలుసుకుంటే. అందుకే రాక్షరాజుల చరిత్రలు ఎందుకు తెలుసుకోవాలయ్యా అంటే అధికారము, ధనము, యవ్వనము ఇత్యాది సంపదలు చూసి గర్వించరాదు, వాళ్ళలాగే దెబ్బతింటావు జాగ్రత్త అని చెప్పడం కోసంట అని చెప్పిన వెంటనే కనుక మేము అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అది కూడదు అని చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ కృష్ణ గీత కొద్ది మాటలు పాలకులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇవన్నీ కృష్ణవచనములు అని ఎవరైనా పరిశోధన చేయగలిగితే భాగవత భారతంలో కృష్ణుడు చెప్పిన మాటలన్నీ ఒక దగ్గర తీస్తే 100 భగవద్గీతలు తయారవుతాయి. ఇందులో సందేహం లేదు. ఇక్కడ ప్రతిదీ భగవద్గీతే. ఆయన ఆడిన ప్రతి మాట భవంత ఏతద్విజ్ఞాయ దేహాద్యుత్పాద్యమంతవత్. ఇప్పుడు మీకు ఒక విషయం తెలిసింది కదా, ఇవేవి నిలవవు అని. అందుకే అవి ఉన్నప్పుడే జాగ్రత్త పడి ధర్మబద్ధంగా జీవించాలి. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ శరీరం ఉన్నప్పుడే ఇది ఎప్పుడోప్పుడు నశించేదని తెలుసుకుని జాగ్రత్త పడాలే తప్ప వాటిని ఈసడించుకోవడం, తొలగించడం కాదు. వాటి మీద మోహం వదులుకోవాలంతే. ఇక్కడ అంతవత్ దేహం, ఈ దేహం పోయేదని తెలుసుకుని మాం యజంతోధ్వరైర్యుక్తా ప్రజాధర్మేణ రక్షథ. మీ కార్యములు 2. ప్రజల్ని ధర్మబద్ధంగా రక్షించుట, ఇది మీ కర్తవ్యం. రెండవది, మీరు సంపాదించినటువంటి ఐశ్వర్యం కానీ, బలం కానీ, ఆయుష్ కానీ, శక్తి కానీ యజ్ఞయాగాదుల ద్వారా నన్ను ఆరాధించడానికి వినియోగించాలి. అందుకే మానవ జన్మ ధర్మబద్ధంగా జీవించడం, మన సంపదని, శరీర శక్తిని భగవదర్పణ బుద్ధితో యజ్ఞయాగాదుల్లో ఖర్చు చేయడం, ఈ 2 చాలా ప్రధానం. సంతన్వంత ప్రజాతంతున్ సుఖం దుఃఖం భవాభవో ప్రాప్తం ప్రాప్తంచ సేవంతో మచ్చిత్తా విచరిష్యథ. ప్రజాతంతూన్, గొప్ప మాట. ప్రజాతంతుమ్మా వ్యవచ్ఛేత్సీ. మీ యొక్క సత్సంతాన పరంపర కొనసాగాలి.
అంతేగాని మీరు గృహస్థాత్ర ధర్మముల నుంచి వెళ్ళిపోనక్కర్లేదు. అందులో ఉంటూనే మీ ధర్మములు మీరు పాటిస్తూ సుఖంగాని దుఃఖంగాని కలిగినా, లాభంగాని నష్టంగాని కలిగినా చలించిపోకుండా, పొంగిపోవడం కుంగిపోవడం లేకుండా ధర్మమునొద్ద నిలబడి నా యందు దృష్టి నుంచి మీరు స్వధర్మాన్ని పాటించండి. ఇప్పుడు చెప్తున్న మాటలు ఎవరికి? అందరికీ, సమస్త మానవ జాతికి భగవానుడు అందిస్తున్న గొప్ప సందేశం. ఏ దేశమైనా, ఏ కాలమైనా, ఏ జాతి అయినా, ఏ మానవుడికైనా పనికొచ్చే నిత్య సత్యాన్ని చెప్తున్న కృష్ణ పరమాత్మ పాదపద్మాలకు నమస్కారం చేసుకుందాం. జగద్గురువు కదా, అంత గొప్పగా చెప్పాడు. నిజంగా మీకు వైరాగ్యం కలిగితే వైరాగ్యంతో ధర్మాన్ని ఆచరించండి తప్ప ధర్మాన్ని విడిచిపెట్టకండి. అప్పుడు ఉదాసీనాశ్చ దేహాదావాత్మారామా ధృతవ్రతా మయ్యావేశ్య మనస్సమ్యం మామంతే బ్రహ్మయాస్యథ. భగవద్గీత సారమని చెప్పచ్చండి ఇక్కడ ఈ శ్లోకం ఒకటి. ఉదాసీనులంటే ఇది నాది అనే లంపటత్వం లేకుండా. నాది అనే లంపటత్వం రెండు రకాలుగా ఉంటుంది. నాకు ప్రియమైనది, నాకు అప్రియమైనది, రెండూ మమకారాలే. తెలుసుకోండి ఇక్కడ. నాకు నచ్చినవాడు, నాకు నచ్చనివాడు, రెండు నాకు కదా. మమ శత్రువు మమ మిత్ర, రెండు మమకారాలే. కనుక రెంటికి అంటకుండా ఉండడం ఉదాసీన వైఖరి. అలాంటి ఉదాసీనులై ఆత్మనిష్ఠులు కండి. అంటే మీ యందు ఆత్మగా ఉన్న నా యందు నిష్ఠితులై ఉండండి. అలాగే దృఢమైన నియమనిష్టలతో మనస్సుని నియంత్రించుకోండి. సాధన సిద్ధించిన తర్వాత మీరు నన్ను పొందుతారు. అంతేగాని ఇవాళ ఏదో అనిపించగానే భగవంతుడు దొరికిపోవాలంటే దొరికిపోయి సాధనేది. సాధన మీరు చేయవలసి ఉందండి అని వాళ్ళ రాజ్యాలకి చక్కగా పంపించి ముందేం చేశారంటే తన జనులందరినీ పంపించి వాళ్ళు స్నానాలు చేయించి శుభ్రంగా తయారు చేయించి మంచి వస్త్రములు కట్టించి ఇప్పుడు వెళ్ళండి అన్నాడు. అంటే కృష్ణుడు ఎంతమందిని రక్షించాడో చూడండి. ఒక్క జరాసంధుడిని వధించడం చేత 20,880 మందిని రక్షించాడు మహానుభావుడు. కృష్ణావతారాన్ని అర్థం చేసుకోవాల్సింది. అంతే నచ్చని రాజులందరినీ చంపేశాడు కాదు ఇక్కడ అర్థం. కృష్ణుడు ఏం చేశాడని పరిశీలించవలసిన అంశం. ఎందుకంటే ఈ మధ్య అనేక రకాల మాధ్యమాలు ఏం చేస్తున్నంటే పరాయి దేశాల మతాల వారు పంపుతున్నటువంటి ధనాలకు ఆశపడి హిందూ ధర్మంపై, సనాతన భారతీయతపై, రామకృష్ణులపై వికృతమైన అపహాస్యమైనటువంటి విమర్శ అనిపించుకుంటూ దుష్టరచనలు చేస్తున్నారు. వాటిని ఖండించే స్థితి కూడా ఎవరికీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే మన ధర్మానికి సంబంధించిన ఎవరినేమి నిందించినా ఏ ప్రమాదం రాదని అందరికీ తెలుసు. ఇతరుల గురించి మన వాస్తవం ఒక్క మాట బయటకన్నా మనకు ప్రమాదమైన పరిస్థితులు ఉన్నాం. ఇలాంటివి మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం. కానీ అందుకే జాగ్రత్తగా మనం క్రిటికల్గా చెప్పుకుంటున్నాం భాగవతాన్ని. ఎందుకు ఒక్క దగ్గర ఆగి లోతుకు వెళ్తున్నాం? ఎందుకంటే తత్వాన్ని అర్థం చేసుకోవడం. ధర్మం, తత్వం రెండు విధాలా కూడా భగవానుడు పరిపూర్ణుడు. ధర్మరీత్యా చూసిన పరిపూర్ణుడే, తత్వరీత్యా చూసిన పరిపూర్ణుడే. కృష్ణుడు ఎప్పుడు పరిపూర్ణుడే. ఈ విషయం తెలుసుకోవాలి. రామకృష్ణులు ఇసుమంత దోషం ఎక్కడ ఉండదు. ఎంత అద్భుతమైన వ్యవస్థ చేశాడు. వీళ్ళందరికీ ఒక వాళ్ళ రాజ్యములకు తిరిగి వెళ్ళమని చెప్పాడు. అటువంటి వ్యవస్థ చేసి రాజసూయాగానికి మళ్ళీ వచ్చి చక్కగా రాజసూయాగం దిగ్విజయం చేయించి ఆ నిండు సభలో శిశుపాలుని పూర్తి చేశాడు. తర్వాత రాజసూయాగం పూర్తయి తిరిగి వెళ్ళగానే హఠాత్తుగా కృష్ణుడు లేని సమయం చూసి సాల్వుడు తపస్సుతో సాధించిన సౌభము అనేటువంటి రథాన్ని తీసుకుని దంతవక్త్రుడు మొదలైనటువంటి మిత్రులతో పాటు దాడి చేశాడు ద్వారకపై. ప్రద్యుమ్నుడు ఎదుర్కొంటున్నాడు. అంటే రుక్మిణీదేవి యొక్క పుత్రుడైన ప్రద్యుమ్నుడు ఇతరులు ఎదుర్కొంటుంటే కృష్ణ పరమాత్మ వెళ్ళి కలిసి యుద్ధం చేశాడు. అందులో సాల్వుడు మాయాపూర్వకమైనటువంటి సౌభము అనే విమానంతో విజృంభిస్తుంటే దాన్ని నియంత్రించిన ఎవరి వల్ల కాలేదు. కృష్ణ పరమాత్మ తన కౌమోదకి గదిని ప్రయోగించి ఆ మాయను ఛేదించి సాల్వుని సంహరించాడు. మిత్రుడి మరణానికి కోపగించుకుని దంతభక్తుడు కూడా యుద్ధానికి పైకొస్తే దంతభక్తుడు కూడా కృష్ణుడి చేతిలో హతుడయ్యాడు. శిశుపాల దంతభక్తులు ఇరువురు, జైవిజీలు ఇరువురు కూడా వాళ్ళ ఆఖరి జన్మను పూర్తి చేసుకున్నారు. నిజానికి రావణ కుంభకర్ణులు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులకు ఉన్నంత హడావిడి వీళ్ళిద్దరికీ లేదండి. కృష్ణుడు చేసిన మహాకార్యాల్లో వీళ్ళు కలిసిపోయింది తప్ప ప్రత్యేకంగా చెప్పుకోలేదు. ఏమిటో అంటే వాళ్ళ 2 జన్మల్లో చాలా క్షేమం అయిపోయింది. ఈ జన్మ ఏదో కొద్దిగా మిగిల్చుకున్నారు. 2 జన్మల్లో చాలా తపస్సులు చేశారు. ఈ జన్మలో తపస్సు లేదు వాళ్ళకంతా. అందుకే పెద్ద కథ లేదు. ఆలోచించవలసిన అంశములు చాలా మనకు కనబడుతూ ఉంటాయి ఇక్కడ. మొత్తానికి శిశుపాల దంతభక్తుల వధ కూడా పూర్తయింది. పరమాత్మ ఈ కృత్యములు చేసి ఒక వ్యవస్థ చేసి తాను పాండవులకు రక్షకుడై ద్వారకలో భాషిస్తున్నాడు. అలాంటి ద్వారకా నిలయుడైన కృష్ణ పరమాత్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ అలాంటి స్వామి యొక్క అపారమైన కృపా మహిమా విశేషం తెలుసుకుని ఒక అత్యద్భుతమైన కథ రేపటి లీలగా మనం ప్రారంభించుకోబోతున్నాం. ప్రథమంలోనే ప్రారంభమవుతోంది. దానికై మీలాగే నేను కూడా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తూ స్వస్తి.